ప్రైజ్గా. సరే, ఇక సమయాన మన మధ్య ఉన్నటువంటి సోదరుడు ఆనంద్ కుమార్ ముందుకొచ్చి ఆరంభ ప్రార్థన చేస్తారు. పాటల యందు, ఆరాధన యందు, వాక్య భాగమందు ప్రభువుని నడిపించేలాగున రావాల్సినటువంటి ప్రతి ఒక్కరిని ఆయన సన్నిధానంకు త్వరగా నడిపించేలాగున మన మధ్య సోదరుడు ఆనంద్ కుమార్ ప్రార్థనలో నడిపిస్తారు. అందరు కంట్లు మూసుకునే ప్రార్థిస్తాం. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకం నా తండ్రి, నీ ఉన్నతమైన పరిశుద్ధ నామంకి స్థుతులు వందనాలు చెల్లిస్తున్నాం యేసయ్య. గడిచిన వారమంతా నీ మహాకృపలో భద్రపరుచుకొని ప్రభువ, తిరగా ఈ పుణ్య దినాన తండ్రి నీ సన్నిధానంలో మమ్మల్ని చేర్చిన విధానం బట్టి నీ బంగారు పాదాలకు వందనాలు స్థుతులు చెల్లిస్తున్నాం తండ్రి యేసయ్య. పాటల యందు, ఆరాధన యందు, వాక్య భాగమందు ప్రభువ నీ తోడు నీ కాపుదల ఉంచి ప్రభా, తిరగా ఎందరైతే రాలేకుంటున్నారో తండ్రి సకల సాయమికొచ్చేలా కృప దయచేయమంటూ నీకే ఘనత ప్రభావం చెల్లిస్తూ యేసు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రములు కలుగాక. మరి సమయాన కొన్ని పాటలు పాడుకుంటూ మనం దేవుణ్ణి స్తుతించుకుందాం. మన మధ్య సహోదరుడు అబ్రామ్ ముందుకు వచ్చి పాటలు నేర్చేస్తుండగా కోయర్ టీం వారందరికీ కూడా స్టేజ్ మీదకి రావాలని తెలియజేస్తున్నాను. చేరి వచ్చినటువంటి సంఘం అంతా కూడా మరి పాటలు పాడుతూ దేవుణ్ణి మనస్ఫూర్తిగా మనం స్తుతిస్తాం. హల్లెలూయా. ప్రతి ఒక్కరు ఒకసారి చేతులు పైకెట్టి గట్టిగా హల్లెలూయా. దేవుని పరిశుద్ధనానికి స్తోత్రం కలగడానికి. గడిచిన వారం అంతా తిరిగా 8 మాసాలు దేవుడు మన కృపలు భద్రపరిచి తిరిగా ఆయన సన్నిధానంలో ఆనందించే కృపను దయచేసిన కృపను బట్టి కొన్ని పాఠాలు పాడుకుంటూ ఆ దేవుని మైపడదామండి. నిజమైన ద్రాక్షావళి నీవే, నిత్యమైన సంతోషము నీలే, శాశ్వతమైనది ఎంతో మధురమైనది, నా పైన నీకున్న ప్రేమ ఎనలేని ప్రేమ అంటూ పాట పాడుతూ రానట్లయితే రెండోసారి కలిసి మాతో పాడుతూ దేవుని మైపరుద్దాం. హల్లెలూయా. చప్పట్లు కొడదామండి. నిజమైన ద్రాక్షావల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షావల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది ఎంతో మధురమైనది, నా పైన నీకున్న ప్రేమ ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. నిజమైన ద్రాక్షావల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షావల్లి నీవే. అతికాంక్షణీయుడా, దివ్యమైన నీ రూపులో జీవించుతున్నాను. నీ ప్రేమకు పత్రిగా శిథిలమై ఉండగా నన్ను నీకు రక్తంతో కడిగి నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా.
పత్రికగా శిథిలమై ఉండగా నన్ను నీదు రక్తముతో కడిగి నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా. శిథిలమై ఉండగా నన్ను నీదు రక్తముతో కడిగి నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నా ప్రాణప్రియుడా, శ్రేష్టమైన ఫలములతో అర్పించుకున్నాను. సర్వము నీకే అర్పణగా వాడిపోని ఒక నాకు ఆశ్రయమైతివి నీవు. జీవపు ఊటపై బలపరచితివి నా యేసయ్యా. నా ప్రాణ ప్రియుడా, శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను. సర్వము నీకే అర్పణగా. నా ప్రాణ ప్రియుడా, శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను. సర్వము నీకే అర్పణగా. వాడిపోనివ్వక నాకు ఆశ్రయమైతివి నీవు. జీవపు ఊటవై బలపరచితివి నా యేసయ్యా. వాడిపోనివ్వక నాకు ఆశ్రయమైతివి నీవు. జీవపు ఊటవై బలపరచితివి నా యేసయ్యా. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. షాలేము రాజా, రమ్యమైన సీయోనుకే నన్ను నడిపించుతున్నావు. నిశ్చితమైన మార్గములో అలసిపోనివ్వక నన్ను నీదు ఆత్మతో నింపి ఆదరణకర్తవై నన్ను చేతుము నీ రాజ్యములో. శాలేము రాజా, రమ్యమైన సీయోనుకే నన్ను నడిపించుము. నీ చిత్తమైన మార్గములో. శాలేము రాజా, రమ్యమైన సీయోనుకే నన్ను నడిపించుము. నీ చిత్తమైన
సంతోషము నీలోనే నిజమైన ద్రాక్షవల్లి నీవే నిత్యమైన సంతోషము నీలోనే శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ ఎనలేని నీ ప్రేమ ఎనలేని నీ ప్రేమ నిజమైన ద్రాక్షవల్లి నీవే నిత్యమైన సంతోషము నీలోనే నిజమైన ద్రాక్షవల్లి నీవే నిత్యమైన సంతోషము నీలోనే శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ ఎనలేని నీ ప్రేమ ఎనలేని నీ ప్రేమ ఎనలేని నీ ప్రేమ ఎనలేని నీ ప్రేమ. హల్లెలూయా హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలగకండి. అదే రీతిగా మరొక పాట పాడుకుంటూ ఆ దేవాది దేవుని మైపడదామని ఏమి ఉన్నా లేకున్నా ఎవరు నాకు లేనకున్నా యేసునందే ఆనందించును యేసయ్యనే ఆరాధించునండి. అవునండి, కొంతమంది అంతా ఉంటే దేవుని సన్నిధిగానికి వస్తారు, కొంతమంది ఏమి లేకుండా కూడా దేవుని మర్చిపోతారు. ఏమి లేకున్నా ఏమి ఉన్నా కూడా దేవుని ఆరాధిస్తూ దేవునిలో ఆనందించాలని ప్రభుపేట కోరుతూ ఈ పాట పాడుతూ ప్రతి ఒక్కరు దేవాదేవుని మేము పడతామండి. ఏమి ఉన్నా లేకున్నా ఎవరు నాకు లేకున్నా యేసునందే ఆనందింతును యేసయ్యనే ఆరాధింతును. ప్రతి ఒక్కరు కలిసి చప్పట్లు కొడుతూ దేవుని మహిమపడతాం. ఏమి ఉన్నా లేకున్నా ఎవరు నాకు లేకున్నా ఏమి ఉన్నా లేకున్నా ఎవరు నాకు లేకున్నా యేసునందే ఆనందింతును యేసయ్యనే ఆరాధింతును యేసునందే ఆనందింతును యేసయ్యనే ఆరాధింతును ఆనందింతును ఆరాధింతును ఆనందింతును ఆరాధింతును యేసునందే ఆనందింతును యేసయ్యనే ఆరాధింతును యేసునందే ఆనందింతును యేసయ్యనే ఆరాధింతును. మందలో గొర్రెలు లేకున్నను శాలలో పశువులు లేకున్నను ఏమి ఉన్నా లేకున్నా కష్టకాలమందైనా యేసునందే ఆనందించును యేసయ్యనే ఆరాధించును.
శాలలో పశువులు లేకున్నను. ఏమి నాకు లేకున్నా కష్టకాలమందైనా, ఏమి నాకు లేకున్నా కష్టకాలమందైనా యేసునందే ఆనందెంతును. యేసయ్యనే ఆరాధింతును. యేసునందే ఆనందింతును. యేసయ్యనే ఆరాధింతును. ద్రాక్ష చెట్లు ఫలించకున్నను, అంజూరపు చెట్లు పూయకున్నను, ఏమి నాకు లేకున్నా నష్ట సమయమందున యేసునందే ఆనందించును, యేసయ్యనే ఆరాధించును. ద్రాక్ష చెట్లు ఫలించకున్నను, అంజూరపు చెట్లు పూయకున్నను. ద్రాక్ష చెట్లు ఫలించకున్నను, అంజూరపు చెట్లు పూయకున్నను. ఏమి నాకు లేకున్నా నష్ట సమయమందైనా, ఏమి నాకు లేకున్నా నష్ట సమయమందైనా యేసునందే ఆనందింతును. యేసయ్యనే ఆరాధింతును. యేసునందే ఆనందింతును. యేసయ్యనే ఆరాధింతును. ఆనందింతును, ఆరాధింతును, ఆనందింతును, ఆరాధింతును. యేసునందే ఆనందింతును. యేసయ్యనే ఆరాధింతును. యేసునందే ఆనందింతును. యేసయ్యనే ఆరాధింతును. ఆనందింతును, ఆరాధింతును, ఆనందింతును, ఆరాధింతును. యేసునందే ఆనందింతును. యేసయ్యనే ఆరాధింతును. యేసునందే ఆనందింతును. యేసయ్యనే ఆరాధింతును. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. సరే, ఇక సమయాన మరి ఇంతవరకు దేవుణ్ణి పాటల ద్వారా దేవుని స్తుతించున్నాం. ఈ సమయానంతరం కూడా లేచి నిలబడుకున్నట్లయితే మనము మన మధ్య ఉన్నటువంటి సోదరుడు శివకుమార్ వచ్చి ఆరాధన క్రమాన్ని నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉంటున్నారు? చేతులెత్తి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం పిల్లరా. నిజంగా ఇది ఎంతో సంతోషింపదగినటువంటి విషయము. ఈ యొక్క కరోనా సమయంలో కూడా దేవుని సన్నిధిలో ఆయన సంఘములో మనము చేరి ఆ ప్రభును స్తుతించడానికి, ఆ ప్రభును కీర్తించడానికి, ఆయన నామాన్ని గణపరచడానికి దేవుడు గొప్ప భాగ్యాన్ని మనకు అనుగ్రహించున్నాడు. అందును బట్టి దేవునికి మనము ఎంతగానో కృతజ్ఞతాస్తులు తెలియజేవారిగా ఉంటున్నాం. చూసినట్లయితే ప్రియములారా, ఈ కరోనా సమయంలో ఎంతోమంది కుటుంబ సమేతముగా చేరి
దేవుని సన్నిధానంలో చేరి దేవుణ్ణి స్తుతించలేకపోతా ఉంటున్నారు. దేవుడు గొప్ప కృపను అనుగ్రహించి కుటుంబ సమేతముగా ప్రభు సన్నిధిలో మనం ఆరాధించే కాలము దేవుడు అనుగ్రహించబోతా ఉంటున్నాడు. కాబట్టి విశ్వాసముతోటి ఇచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని మనము పొందుకొని ఆ ప్రభును దేవుని స్తుతిస్తాం. ఈ లైవ్లో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఎక్కడ ఉన్నా కానీ దేవుణ్ణి మనము స్తుతించి ఆ ప్రభును మాయంపరుస్తామండి. ప్రతి ఒక్కరము దేవుని సన్నిధానంలో కళ్ళు మూసుకొని ప్రభును మనము సమర్పించుకుందాం. ప్రభుకు మనము సమర్పించుకొని దేవుడు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని మనము జ్ఞాపకము చేసుకొని దేవుడు చేసినటువంటి మేలును ఉపకారములు తలంచుకొని ఆ ప్రభును మనము హృదయపూర్వకముగా ఆ ప్రభును మనము కొనియాడుదాం. మనుషులు పైరూపమును మాత్రమే చూడగలరు, ఆంతర్యమును ఎరిగిన దేవుడు మన మధ్యలో ఉంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఎలాంటి స్థితిలో ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కానీ ప్రతి పరిస్థితిని మార్చగలిగినటువంటి దేవుడు, ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన గొప్ప దేవుడు, ఆయన మంచి దేవుడు. అన్ని వేళల్లో అందరికీ మంచి చేసే ఆ మంచి యేసయ్య మనతో ఉంటున్నాడు. కాబట్టి ఆ ప్రభును మనం ఆరాధించుదామా? దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించవలని దేవుని వాక్యము సెలవిస్తా ఉంటున్నది. దేవుడు తన మహాప్రేమలో తన కృపలో భద్రపరిచి సజీవులున్న దేశములో నిన్ను నన్ను కాపాడి నడిపిస్తున్న దేవుణ్ణి మనం ఆరాధించబోతా ఉంటున్నాము. ఏ ఒక్కరూ మౌనం ఉండకుండా కళ్ళు మూసుకొని ఆ కలవరి శిలువలో నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడు, ఓ నిన్ను నన్ను విమోచించి సంరక్షించి కాచి కాపాడుతున్నటువంటి ఆ గొప్ప దేవుని మనం ఆరాధించబోతా ఉంటున్నాము. సర్వ ప్రపంచానికి ఆయన దేవుడై ఉంటున్నాడు. అయితే నీకు నాకు ఆయన తండ్రి అయించున్నాడు. ఆ తండ్రిని హృదయపూర్వకముగా హృదయాంతరంగముతోటి దేవుడు చేసినటువంటి మేలును జ్ఞాపకము చేసుకుంటూ దేవానికి స్తోత్రాలు, ప్రభువానికి వందనాలు అంటూ ఆ ప్రభును ఆయన చేసినటువంటి వాగ్దానాలను జ్ఞాపకము చేసుకొని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుతున్నని వాగ్దానము చేసిన దేవుడు, ఆయన మాట ఇచ్చిన దేవుడు, మాట తప్పని దేవుడు, మాట ఇచ్చిన దేవుడు దాన్ని నెరవేర్చుటకు సమర్థుడు. కాబట్టి ఆయన ప్రేమను మనము తలంచుకుందామా? ఓ నిన్ను నన్ను సజీవ లెక్కలో ఉంచుచున్నాడు, ఓ చక్కటి ఆరోగ్యముతో నింపించున్నాడు, ఆయన సన్నిధానానికి నన్ను నడిపించుచున్నాడు. అబ్బా తండ్రి అని కొనియాడే కృపను అనుగ్రహించుచున్నాడు. ప్రయాణాలలో పనులలో ప్రతి ఒక్క విషయములో పగలు మేఘస్తంభం వలె రాత్రి అగ్నిస్తంభం వలె అనుక్షణము నిన్ను నన్ను కాపాడుతున్నటువంటి ఆ గొప్ప దేవుని మనం ఆరాధించుదాం. అంధకార లోకముల నుంచి అజ్ఞాన పరిస్థితుల నుంచి పాప ప్రపంచంలో నుంచి నిన్ను నన్ను వేరుపరిచి ఆ నిత్య రాజ్యానికి వారసులుగా చేసినటువంటి దేవుడు, ఆయన గుణాతిశయమును ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశముగా రాజులైన యాజక సమూహముగా పరిశుద్ధ జనముగా దేవుని సొత్తుగా నిన్ను నన్ను చేర్చుకొని ఉంటున్నాడు. అలాంటి గొప్ప భాగ్యాన్ని దయచేసినటువంటి యేసయ్యను మనం ఆరాధించుదామా? ఓ యేసయ్యా నీకు స్తోత్రాలయ్యా. నీ వంటి వారు వేరొకరు లేనే లేరు ప్రభువా. నీకు అసాధ్యమన్నది ఏది లేదు తండ్రి. భూమియు ఆకాశమును గతించినను నైనా నా మాటలు గతించవని వాగ్దానము చేశావు నాయనా. నాయనా భూమికి ఆకాశము ఎంత ఉన్నతముగా ఉంటున్నదో అంతకంటే ఉన్నతమైన ప్రేమతో నన్ను ప్రేమిస్తున్నావు. దేవా నీకు స్తోత్రాలయ్యా. ప్రభువా నీకు వందనాలు అంచు ఆ ప్రభును మనం ఆరాధించుదామా? నీ కొరకు నా కొరకు రక్షణ కార్యాన్ని సిద్ధపరిచి ఆ కలవరి శిలువలో నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి పాపులమైన మనల్ని పరిశుద్ధులుగా చేసినటువంటి ఆ మంచి దేవుని వైపు చూస్తూ ఆ దేవుని మనం ఆరాధించుదాం. ఓ థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా నీకు స్తోత్రాలయ్యా. ఘోర పాపులమైన మమ్మల్ని ప్రభువా మమ్మల్ని ప్రేమించావయ్యా. నైనా పాప జీవితంలో నుంచి మమ్మల్ని విడిపించావు తండ్రి. నైనా నీకు స్తోత్రము స్తోత్రము స్తోత్రం అంటూ ఆ ప్రభు వైపు చూస్తూ దేవుని మనము కొనియాడుదాం. ఓ థ్యాంక్ యూ జీసస్. ఘోర పాపినైనా నేను దూరంగా పోగా ప్రతి ఒక్కరము హృదయాంతరంగముతో నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. నీ ప్రేమతో
ప్రేమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడవు యేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినను, ఏదైనా ఇబ్బందులకు గురి చేసినను, నైనా నన్ను విడవలేదు యేసయ్యా. ఎంత గొప్ప దేవుడవు నీవంటూ మా ప్రభువును మనం ఆరాధించుదాం. విడవని ఎడబాయని ఎప్పుడెన్నో వాగ్దానము చేసిన దేవుడు, ఓ మనకు మరువని దేవుడు ఆ యేసయ్య ఇచ్చినాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ప్రభు వైపు చూస్తూ ఆ దేవుని మనం కొనియాడుదామా? చప్పట్లు కొడుతూ యేసయ్యా నీకు స్తోత్రాలు. నాకున్న వారందరూ నన్ను విడచిపోయినను, నాకున్న వారందరూ నన్ను విడచిపోయినను, ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను, నన్ను విడువలేదు యేసయ్యా. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను, నన్ను విడువలేదు యేసయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నీవు లేకుండా నేను బ్రతకలేనయ్యా, అయినా నన్ను విడవని దేవుడవు. నేను ఈ లోకములో జీవించలేను తండ్రి, నీవు నాకు తోడుగా ఉన్నటువంటి దేవుడవు, నన్ను కాపాడుతున్న దేవుడవు అంటూ ఆ ప్రభు వైపు చూస్తూ దేవుని ఆరాధించుదాం. యేసయ్యా నీకు స్తోత్రము, స్తోత్రము నాయనా. నాయనా నీకు స్తోత్రం. ఎంత మంచి దేవుడవు యేసయ్యా. చప్పట్లు కొడుతూ నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతుకలేనయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతుకలేనయ్యా. నా దేవా ఎప్పుడైనా నన్ను విడచితివా, నన్ను విడువలేదు యేసయ్యా. నా దేవా ఎప్పుడైనా నన్ను విడచితివా, నన్ను విడువలేదు యేసయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా,
మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. అపానికి స్తోత్రాలయ్యా. ప్రభు వైపు చూస్తూ మన చింత యావత్తును తీసివేసినటువంటి దేవుడా, ఆయన గొప్ప దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మంచి దేవుడు. నిన్ను నన్ను కాపాడుతున్నటువంటి దేవుడా, ఓ నిన్ను నన్ను సంరక్షించి పోషించి నడిపిస్తున్నటువంటి యేసయ్య వైపు చూస్తూ దేవుని మనం ఆరాధించుదామా. నాకెవరు లేరే అని నువ్వు బాధపడుతూ ఉంటున్నావేమో, నేనున్నానని సెలవిస్తూ నీతో ఉన్నటువంటి ఆ యేసయ్యను మనం ఆరాధించుదామా. నైనా నువ్వు లేకపోతే నేను బ్రతకలేనయ్యా ఈ లోకములో తండ్రి. నైనా నన్ను విడువక నన్ను కాపాడుతున్నటువంటి నా యేసయ్యా నీకు స్తోత్రాలంచు ఆ ప్రభును మనం ఆరాధించుదామా. తల్లి వలె ఆదరించే దేవుడు, తండ్రి వలె జాలిపడేవాడు, కాపరి వలె మనల్ని కాపాడుతున్నటువంటి దేవుడు ఆ యేసయ్యను చూస్తూ హృదయాంతరంగముతోటి ఆ ప్రభును మనము కొనియాడదామా. ఈ లోకములో ఎవరు మనల్ని ప్రేమించినా ప్రేమించకపోయినా ఆయన నిత్య ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నటువంటి దేవుడు, ఆ గొప్ప దేవుడు యేసయ్య ఇచ్చినాడు. ప్రేమలారా, ఓ విడువని ఎడబాని ఎప్పుడైనా వాగ్దానము చేసిన దేవానికి స్తోత్రాలయ్యా. విడువక మా ఎడల కృప చూపిస్తున్నటువంటి మా తండ్రి నీకు స్తోత్రాలంటూ హృదయాంతరంగముతో ప్రభును కొనియాడదాం. అపా నీకు స్తోత్రము స్తోత్రము స్తోత్రం అంటూ మనల్ని ఆదరించే దేవుడా, మనల్ని బలపరిచే దేవుడు, మనల్ని కాపాడే ఆ యేసయ్య వైపు చూస్తూ నీ కొరకు నా కొరకు ప్రాణ పెట్టిన దేవుడు, ఓ నిత్యము వరకు నిత్య రాజ్యములో చేరేంత వరకు విడవని దేవుడు మనతో ఉంటున్నాడు. ఆ మంచి దేవుని వైపు చూస్తామా, ఆ మంచి దేవుని హృదయాంతరంగముతో కొనియాడదాం. ఓ థ్యాంక్ యూ జీసస్. అపా నీకు స్తోత్రాలయ్యా. హృదయపూర్వకంగా ప్రభు వైపు చూస్తూ ఆ దేవుని మయంపరుస్తాం. ఆయన సన్నిధి మన మధ్యలో ఉంచున్నది, ఆయన ప్రసన్నత మన మధ్యలో ఉంచున్నది. దేవానికి స్తోత్రాలయ్యా. సజీవులున్న దేశంలో మమ్మల్ని ఉంచావయ్యా. సజీవులే కదయ్యా నిన్ను స్తుతించేది తండ్రి నీకు స్తోత్రాలంటూ ఆ ప్రభును మయంపరుస్తాం. థ్యాంక్ యూ జీసస్. అపానికి స్తోత్రాలయ్యా. ఇంతవరకు నైనా మిమ్మల్ని స్తుతించుచున్నాం, ఆరాధించుచున్నామయ్యా. ఇశ్రాయేలు స్తోత్రం ఆశను సెలవిచ్చిన ప్రకారము నీ బిడ్డలుగా మేము స్తోత్రం లేదు ప్రభువా. మీరు ఆశ నుండి మయం పొందుకున్నందుకే మీకు కోటాని కోట స్తోత్రాలు, వందనాలు ప్రభువా. నైనా చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రభువా మీ బలిష్టమైన కరములకు అప్పచెప్పుకుంటున్నాం. నీ బిడ్డల హృదయపూర్వకముగా నిన్ను స్తుతించుచుండగా నైనా ఆ స్తుతుల మీద మీరు ఆశనుడై అన్ని విషయాలు మీరు మయం పొందుకున్నందుకే నీకు స్తోత్రాలయ్యా. ముందు జరగబోయే ప్రభువా నైనా వాక్య భాగమందు ప్రభువా మీరుండండి అయ్యా. నీ బిడ్డలు ఏ స్థితిలో ఏ పరిస్థితిలో ఉంటున్నారో మాకైతే తెలియదు. మీ సేవకుని ముఖాంతరముగా, నీ దాసుని ముఖాంతరముగా నాయనా ప్రతి ఒక్కరితో ప్రభువా మీరు మాట్లాడండి. లైవ్లో యూట్యూబ్ ఫేస్బుక్లో కూడా నైనా వీక్షిస్తున్న ప్రతి బిడ్డను వారు ఎక్కడ ఉన్నా కానీ ప్రభువా నీ ప్రేమతో వారిని సందర్శించి నాయనా నీ బిడ్డలతో ప్రభువా మీరు మాట్లాడండి, హెచ్చరించండి, బలపరచండి, స్థిరపరచండి నాయన. మీ చిత్తాన్ని నెరవేర్చుకుని నాయన మీరే మహిమా ప్రభావాలు పొందుకోమంటూ నాయన సకల మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో ఈ స్తుతి ఆరాధన సమర్పించుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి అందరం కూర్చుందాం. ఈ సమయాన మన దేవుని స్తుతించి మనస్ఫూర్తిగా దేవుణ్ణి మనం ఆరాధించున్నాం. మన మధ్య మరి జాకోబు వచ్చి సామెతల గ్రంథంలో ఉన్నటువంటి 5 వచనాలు చదివి వినిపిస్తుండగా చేరి వచ్చినటువంటి సంఘం అంతా కూడా మాటలను తిరిగా పలకాలని ప్రభు పారిట కోరుతుంటున్నా. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనం నుంచి 5వ వచనం వరకు చదువుకుందామండి. సామెతల గ్రంథము 1వ వచనం నుంచి 5 వరకు. శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు, గద్దింపును అసహించుకున్నవాడు పశుప్రాయుడు.
సత్పురుషునికి యెహోవా కటాక్షము చూపును. దురాలోచనలు గలవాడు నేరస్తుడని ఆయన తీర్పు తీర్చును. భక్తిహీనత వలన ఎవరునూ స్థిరపరచబడరు. నీతిమంతుల వేరు కదలదు. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము. సిగ్గు తెచ్చున్నది వాని ఎముకలకు కుళ్ళు. నీతిమంతుల తలంపులు న్యాయయుక్తములు. భక్తిహీనులు చెప్పు ఆలోచనలు మోసకరములు. దేవుడి మాట. దేవుని నామానికి స్తోత్రములు కలుగాక. మరి పలికినటువంటి మాటలు, కావలసినటువంటి మాటలను మరి హృదయంలో భద్రపరచుకొని వాటి ప్రకారము జీవించాలని ప్రభు పేరిట నేను తెలియజేస్తుంటున్నాను. ఈ సమానం మరి కొన్ని అనౌన్స్మెంట్స్ ఉంటున్నాయి. మరి మంగళవారం సిస్టర్స్ ప్రేయర్షిల్ మరి కే మరియమ్మ వినతిని కాలనీ మరి క్రిస్టియన్ ఫెలోషిప్ పక్కన వారి యొక్క గృహం ఉంటున్నది. మా సాయంత్రం 7:30 గంటలకు ఉంటుంది. దయచేసి సిస్టర్స్ అందరూ కూడా కలుసుకొని మరి ఆ యొక్క కేర్సెల్లో మరి సిస్టర్స్ ప్రేయర్షిల్లో కలుసుకొని మరి సిస్టర్ ప్రేయర్షిల్ దేవుని మహిమార్థమై నడిపించాలని ప్రభు పేరిట నేను తెలియజేస్తుంటున్నాను. ఈ సమయాన్ని మన మధ్య ఉన్నటువంటి సేవకులకు నేను అప్పగిస్తుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని విషయాలు త్వరగా చెప్పి దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించబోతుంటున్నాం. మరి న్యూ కమర్స్ మొదటిసారిగా ఈ యొక్క సంఘారాధనకి వచ్చిన వారు ఉన్నట్లయితే ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మొదటి ఆరాధన, రెండవ ఆరాధనకి మరి దేవుని సన్నిధానములు చేరి ప్రభును మయంపరచవలసిందిగా తెలియజేస్తున్నా. పిల్లరా, కొంతమంది మరి అనారోగ్యంగా ఉన్నటువంటి వారు ఉన్నారు. వారి కోసం మనం ప్రార్థన చేద్దాం. బర్త్డే, మ్యారేజ్ డే ఉన్నట్లయితే ముందుకు రండి. మీకోసం మరి నేను యావత్తు సంఘం ప్రార్థన చేస్తాం. కె సుహాసిని, వై స్వాతి, ఏ కెన్ని, బివులా షరీఫ్, సిహెచ్ సామ్యుయల్, టి సుశీల, ఈ పరిపూర్ణమ్మ, బసవరాజ్, తర్వాత రాజు, డి ట్యాంకర్ రాజు, బొమ్మాయి సుందర్రావు అన్న కుటుంబం, ఎన్ ఆదిలక్ష్మి, వీరు అనారోగ్యంగా ఉన్నారు. పిల్లరా, వారి కోసం ప్రార్థన చేద్దాం. అదే రీతిగా గర్భిణీ స్త్రీల కోసం ప్రార్థన చేద్దాం. ఈ యొక్క కరోనా వైరస్లో బాధపడుతున్న వారిని దేవుడు స్వస్థపరచులాగిన ప్రార్థన చేసిన తర్వాత మనము ముందుకు కొన్ని విషయాలు నేను చెప్తాను. తర్వాత దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. నాతో పాటు అందరూ కూడా కలిసి ప్రార్థించవలసిందిగా తెలియజేస్తున్నా. పరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, నీ నామానికి స్తోత్రం. దేవా, చెప్పబడినటువంటి పేర్లు ప్రభువా, రకరకాల బాధలలో, అనారోగ్య స్థితులలో ప్రభువా ఉంటున్నటువంటి శరీర రుగ్మతులతో ఉన్నటువంటి వారిని ప్రభువా మీరు ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. యేసు నామములో వారి దేహాలలో ఉన్న ప్రతి విధమైన బలహీనత, అనారోగ్యం ఆ దేహాలను విడిచిపెట్టి పొమ్మని గద్దిస్తూ ఉన్నాం. యావత్తు సంఘముగా ఆ దేహాలకు స్వస్థతను ప్రకటిస్తున్నామయ్యా. స్తోత్రాలు. అదే రీతిగానైనా ప్రభు, కరోనా వైరస్ ద్వారా బాధపడుతున్న వారిని విడుదల, విమోచన అనుగ్రహించండి, స్వస్థతనివ్వండి. సంపూర్ణంగా ప్రభు ఇక కరోనా వైరస్ను తొలగించి ప్రజలందరూ అయా మరి యథాప్రకారంగా జీవించుటకు సహాయం చేయండి ప్రభువా. అది మాత్రం కాదు, రక్షకుడు మీరే అని, పరలోక రాజ్యంలో చేరేదానికి మార్గము మీరే అని, తిరిగా యేసు ప్రభులు వారు రాబోతున్నారని అనేకులు కూడా రక్షించబడి నీరు జీవించుటకు సహాయం చేయి తండ్రి. ప్రభా, మరి గర్భిణీ స్త్రీలు ఉన్నారు, వారిని కూడా ముట్టండి. వారికి ఇచ్చే బహుమానాలు స్వామి మీరు ప్రభు దీవించి ఆస్వాదించి చక్కటి రూపరేఖలతో నీ బిడ్డల ఒడిలో సులువైన కానుపలతో నీ బిడ్డలు ఆస్వాదించమని యేసయ్య నామములు ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఓకే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మందిరము పైన నిర్మాణం అవుతుంది. ఈ యొక్క మందిర నిర్మాణం కోసం మీరందరూ కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇంకా మీరు ప్రార్థించవలసిందిగా తెలియజేస్తూ కోరుకుంటున్నాను. కొన్ని సంఘ ప్రకటనలు ఉంటున్నాయి. ఆ సంఘ ప్రకటనలు తెలియచేసిన తర్వాత తిరిగి వాక్యాన్ని ధ్యానం చేస్తాం. లైవ్లో వీక్షిస్తున్నటువంటి మీరు కొంత సమయము
మీరు ఆగినట్లయితే మీరు మాతో కూడా కలిసి ప్రభును స్తుతించి ఆరాధించేటువంటి మనము వాక్యాన్ని కూడా ధ్యానం చేద్దాం. కొంత సమయాన్ని సంఘ కార్యక్రమాలను చెబుతానండి. అది ఒక బహుశా మీకు అది అవసరం కాకపోవచ్చు. అందుకనే మరి మన సహోదరులు కూడా ఇక లైవ్లో కొంచెం ఆగుతారు. తర్వాత తిరిగా నేను వాక్యాన్ని మీకు అందిస్తాను. ఓకే.
హల్లెలూయా. సరే, గత వారంలో మనము పాట పాడామండి. ఆ పాట మీరు నేర్చుకుంటున్నారని అనుకుంటున్నాను, కొత్త పాట. అయితే సమయము మనకు సంకుచితం ఉంది కాబట్టి పాట పాడదామా, వాక్యం విందామా? వాక్యం విందామా? సరే, ఓకే. దేవునికి స్తోత్రం. ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం. ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం చదువుతాను, గమనించండి. ఆ దినమున రాజైన అహష్వేరోషు యూదులకు శత్రువుడైన హామాను ఇంటిని రాణి అయిన ఎస్తేరుకి ఇచ్చెను. ఎస్తేరు మొర్దెకై తనకు ఏమి కావాలనో రాజునకు తెలియజేసిన మీదట అతడు రాజు సన్నిధికి రాగా, రాజు హామాను చేతిలో నుండి తీసుకొనిన తన ఉంగరమును మొర్దెకైకి ఇచ్చెను. ఎస్తేరు మొర్దెకైని హామాను ఇంటి మీద అధికారిగా ఉంచెను. మరియు ఎస్తేరు రాజు ఎదుట మనవి చేసుకొని అతని పాదముల మీద పడి, అగాగ్యుడైన హామాను చేసిన కీడును, అతడు యూదులకు విరోధముగా తలంచిన యోచనను వ్యర్థపరచుడని కన్నీళ్లతో అతన్ని వేడుకొనగా, రాజు బంగారు దండమును ఎస్తేరు తట్టు చాపెను. ఎస్తేరు లేచి రాజు ఎదుట నిలిచి, రాజువైన తమకు సమ్మతి అయిన ఎడల తమ దృష్టికి నేను దయపొందిన దానిని రాజువైన తమ ఎదుట ఈ సంగతి యుక్తముగా తోచిన ఎడలను, తమ దృష్టికి నేను ఇంపైన దానినైన ఎడలను రాజువైన తమ సకల సంస్థానముల నుండి యూదులను నాశనము చేయవలనని హమ్మేదాత కుమారుడైన హాగాగ్యుడగు హామాను వ్రాయించిన తాకీదుల చొప్పున జరగకుండునట్లు వాటిని రద్దు చేయుటకు ఆజ్ఞ ఇయ్యుడి. నా జనుల మీదికి రాబోవు కీడును నా వంశము యొక్క నాశనమును చూచి నేను ఎలాగో సహింపగలనని మనవి చేయగా, రాజైన అహష్వేరోషు రాణి అయిన ఎస్తేరుకును యూదుడైన మొర్దెకైకిని ఈలాగు సెలవిచ్చును. హామాను ఇంటిని ఎస్తేరునకిచ్చి ఉన్నాను. అతడు యూదులను హతము చేయుటకు ప్రయత్నించినందున అతడు ఒరికయ్య మీద ఒరితీయబడెను. అయితే రాజు పేరిట వ్రాయబడి రాజు ఉంగరముతో ముద్రింపబడిన తాకీదును ఏ మానవుడును మార్చజాలడు. కాగా మీకిష్టమైనట్లు మీరు రాజువైన నా పేరిట యూదుల పక్షమున తాకీదు వ్రాయించి రాజు ఉంగరముతో దానిని ముద్రించుడి. చిన్న ప్రార్థన. మహోన్నతుడైన తండ్రి, నీ నామానికి స్తోత్రం. ఈ రోజున ప్రభువా, నీ యొక్క మాటల ద్వారా, నీ వాక్యము ద్వారా అందరితో మాట్లాడి, ప్రభువా, మేము చేస్తున్నటువంటి మనవులను కూడా మీరు ఆలకించు జవాబిచ్చే దేవుడు అని, అందుకు మేము నేర్చుకోవలసినటువంటి పాఠాలు ప్రభువా నేర్చుకుని వాటిని ఆచరణలో పెట్టి నీ దీవెనలకు పాత్రులుగా చేసి, ప్రభువా, ఆధ్యాత్మికంగా బలపడుతూ అనేకులను కూడా నీ వైపుకు మళ్లించుటకు స్వామి నన్ను కూడా వాడుకొని కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. ఎందరితోనైనా ఇదిగో ఇక ప్రార్థనలు ఏకీపిస్తూ ఉన్నారు. ఈ మాటల ద్వారా వినేదానికి వేగిరపడి లైవ్లో ఫేస్బుక్ ద్వారా, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ద్వారా ప్రభువా చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ఈ సమయంలో నీ బలిష్టమైన హస్తాలకు అప్పగిస్తున్నాం. పరిశుద్ధాత్మదేవుడా, మమ్మల్ని అందరినీ కూడా నీ స్వాధీనంలో తీసుకొని మీరే మాట్లాడి నీ నామానికి మహిమ కలిగించుకోమని, నన్ను కూడా నీ ఆత్మతో అభిషేకించి నడిపించమని యేసయ్య బలమైన దివ్యమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఓకే, సరే. గత వారంలో ఎస్తేరు గ్రంథం గురించినటువంటి విషయాలు మనము నేర్చుకుంటూ ఉన్నాం. ప్రియులరా, అధికారము వచ్చిందని హామాను తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే ఒక రోజున ఆ యొక్క అధికారాన్ని, ఆధిపత్యాన్ని కూడా పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఆ అధికారము మొర్దెకైకి అహష్వేరోషు రాజు ఇవ్వడం జరిగింది. అయితే ఎస్తేరు తన యొక్క జీవితంలో జీవించిన విధానాలు ఎన్నో మనకు ఆత్మీయమైన పాఠాలు కూడా నేర్పించడానికి ఆస్కారం. ఇప్పుడు మనం ధ్యానం చేయబోతున్నటువంటి అంశంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, హామాను చేసినటువంటి కుట్ర రాజుకు తెలిసిన తర్వాత రాణి అయినటువంటి ఎస్తేరుకు హామాను ఇంటి మీద అధికారమును కూడా ఇచ్చాడు. హామాను కూడా ఒరికొయ్య మీద చంపబడ్డాడు. హామానుకున్నటువంటి 10 మంది పిల్లలు కూడా చంపబడ్డారు. సరే, ఆ అధికారము తీసుకొని, ఆ ఉంగరాన్ని తీసుకొని రాజు మొర్దెకై కూడా ఇచ్చాడు. అంత బాగుంది, మంచిది. అయితే గమనించాలి, 127 దేశాలకి మొదటి శాసనము బయలుదేరింది. మొదటి తాకీదులో ఉన్నటువంటి విషయము, పెద్దలను, పిల్లలను, స్త్రీలను, పురుషులందరినీ కూడా ఒక దినాన చంపిపడేయాలని హామాను రాసినటువంటి ఆ శాసనము, రాజుకు తెలియకుండా చేసినటువంటి ఆ శాసనము బయలుదేరింది. అయితే హామాను మరణించినంత మాత్రాన అంతటితో సరిపోదు. కానీ ఆ దినానికి తిరిగా
మొదటి శాసనము బయలుదేరినటువంటి దాని ప్రకారముగా యూదులందరూ దేవుని స్తుతించేటువంటి దేవుని బిడ్డలుగా పరిగణించబడుతున్నటువంటి యూదులందరూ కూడా ఒక రోజున చంపబడతారు. మొర్దెకై, ఎస్తేరు వీరి యొక్క అధికారములేకి ఒకవేళ ఆ హామాను చంపబడినప్పటికీ 127 దేశాలలో ఉన్న యూదులు కూడా ఒక రోజున చంపబడతారు. అందుకు ఎస్తేరు ఆలోచన చేసి తిరుగా రాజు సన్నిధిలో ఆమె మనవి చేసుకుంటుంది, రాజును వేడుకుంటుంది. ఆ వేడుకుంటున్నటువంటి విధానం మనం గమనించినప్పుడు ఆమె చాలా దీనురాలుగా తగ్గింపుగా వేడుకుంటున్నప్పుడు చివరికి రాజు ఎస్తేరు మనవి ఆలకించి మరో శాసనాన్ని పుట్టించి యూదులు రక్షించడానికి ఆ మనవిని ఆలకించాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు రాజు ఎస్తేరు మనవిని ఆలకించాడు, ఎస్తేరు విజ్ఞాపనను ఎందుకు రాజు మన్నించాడు అని ఒకవేళ మనం గమనిస్తే చూద్దాం. ఒకటి, హామాను చేసిన కుట్ర యూదులపై, అంటే రాణిపైన కూడా జరిగినటువంటి ఈ కుట్ర రాజుకు తెలిసిపోయింది. నంబర్ 1, అందుకు ఇప్పుడు రాణి అయినటువంటి ఎస్తేరు యొక్క మనవిని రాజు ఆలకించడానికి ఆయన ఇష్టపడ్డాడు. నంబర్ 1. రెండవదిగా మనం గమనించినప్పుడు ఎవరు అడుగుతున్నారు రాజునంటే తన భార్యనే. అవునండి, రాణి అయినటువంటి ఎస్తేరు తన భర్తను అడుక్కుంటుంది లేదా వేడుకుంటుంది, విజ్ఞాపన చేస్తుంది, మనము చేస్తుంది. కాబట్టి భర్త ఖచ్చితంగా ఆ మనవిని ఆలకించాల్సింది. ఎందుకంటే భర్త ఆ యొక్క బాధ్యతను వహించి ఆమెకు సాయం చేయాలి. భార్య భర్తను అడుగుతుంది కాబట్టి ఈ విషయంలో ఆ మనవి ఆలకించాలి. ఆ బంధం, ఆ సంబంధం అలా ఉంటుంది. నంబర్ 2, మూడవదిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎస్తేరు జీవితంలో ఉన్నటువంటి శ్రేష్టమైన గుణలక్షణాలే యొక్క మనవికి జవాబు రావడం జరిగింది. గమనించినట్లయితే నంబర్ 1, ఒకటి, తగ్గింపుతో రాజును వేడుకుంటుంది, రాజుకు మనవి తెలియచేస్తుంది. ఎంత తగ్గింపుతో అంటే ఆమె రాజు పాదాల ఎదుట ఆమె సాగిలిపడ్డదంట. తగ్గింపు మనకు కనబడుతుంది. నంబర్ 2, రెండవది, వ్యాధులతో మనవి చేస్తూ ఉంది, బాధతో మనవి చేస్తూ ఉంది. ఆమె హృదయంలో చాలా భారం ఉంది తన ప్రజల పట్ల, తన జాతి, తన వంశం పట్ల. అవునండి, అందుకని చాలా దుఃఖముతో ఆమె అడుగుతుంది. అక్కడ మనం గమనించినప్పుడు కన్నీళ్లతో వేడుకొనెను అని మనం చదివాం. అవునండి, కన్నీళ్లతో వేడుకొనెను. కాబట్టి ఎందుకు రాజు రానినటువంటి ఎస్తేరు మనవి ఆలకించడానికి కారణం ఏంటిదంటే ఆమె వేదనతో, భారముతో, బాధతో, దుఃఖముతో, కన్నీళ్లతో ఆమె వేడుకుంటుంది. నంబర్ 3, మూడవదిగా మనం గమనించినప్పుడు ఆమె ఏమంటుందంటే, అయ్యా నీ సమ్మతి అయితే, అది మంచిది అనిపిస్తే అని చాలా వినయముతో అడుగుకుంటుంది. నువ్వు చేయాల్సిందే, ఇది జరగాల్సిందే, ఎందుకు చేయవు నువ్వు అన్నటువంటి మాట తీరు ఆమె యొక్క మాటలలో లేదండి. మనం చదివితే నీకు సమ్మతి అయితేయా ఓ రాజా, ఇది యుక్తముగా తోచిన ఎడలా అని రాజు చిత్తానికి అప్పగిస్తుంది. నంబర్ 4, ఆమె ఏమంటుందంటే, రాజా నీ దృష్టికి నేను దయ పొందిన దాననైతే అంటుంది. ఏమంటుందండి? నీ దృష్టికి నేను దయ పొందిన దాననైతే. ఎస్తేరు రాజును చూసిన తర్వాత రాజుకు ఎస్తేరు దయగలిగినటువంటి రీతిలో కనబడ్డది. నంబర్ 5, 5 అంటుంది, నీ దృష్టికి నేను ఇంపైన దాననైతే. ఎంత మంచిగా చెబుతుందండి. మరో ట్రాన్స్లేషన్లో నేనంటే నీకు ఇష్టమైతే అని ఉంది. అయ్యా రాజా, నేనంటే నీకు ఇష్టమైతే ఈ మనవి ఆలకించు. నా వంశపు వారు, నా జనములు కూడా ఇదిగో నాశనమవుతున్నారయ్యా అని ఈ మాటలు రాజుతో మనవి చేస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించాలి, నీ దృష్టికి ఇంపైన దానినైన ఎడల. అందుకని రాజు ఆమె మనవిని ఆలకించడానికి ఇష్టపడ్డాడు. ఒకటి మనం గమనించినప్పుడు ఎస్తేరు మనవి ఆలకించడానికి ఆమె ఎలా పడితే అలా జీవించేది కాదండి. ఆమె ఇష్టానుసారంగా జీవించి ప్రవర్తించేది కాదు. కుటుంబ విలువలు తెలియకుండా జీవించేది కాదు. అవునండి, కుటుంబం అంటే బాధ్యత లేకుండా, భర్త అంటే భయము లేకుండా గర్వముతో ప్రవర్తించి మాట్లాడేటువంటి తీరు ఆమెది కాదు. అందుకనే ఆమె అంటే రాజుకు ఎందుకై అంత ఇష్టం అంటే ఆమె వ్యక్తిత్వమే అటువంటిది. నీ దృష్టికి నేను ఇంపైన దానిగా, ఒకవేళ నువ్వు ఎంచితే అంటే ఇంపైనదే ఎస్తేరు, దయగలిగినదే ఎస్తేరు. అవునండి, కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎస్తేరు ఎలా పడితే అలా జీవించేది కాదు, కానీ విలువలు కలిగిన వ్యక్తిగా ఉంది. దేవుడంటే భయభక్తులు కలిగినటువంటి జీవితం కలిగినది, చాలా విధేయత కలిగినటువంటి వ్యక్తురాలుగా ఉంది. అందుకనే రాణి యొక్క మనవి ఆలకించేదానికి ఇవే కారణాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఆలోచన చేద్దాం. ఈ బలమైనటువంటి కారణాలు ఉన్నాయి. 4వది 5వ విషయాన్ని మీ దృష్టికి నేను తీసుకొని వస్తాను. ఆమంటుంది, నీ దృష్టికి నేను దయ పొందితే. దయ ఎప్పుడు పొందుకుంటా? అవునండి, చూద్దాం దేవుని యొక్క వాక్యములు. ఆ రోజున ఎస్తేరు రాజుకు మాత్రమే దయగలిగింది కాదు, కానీ ఈ రోజున సర్వాన్ని సృష్టించిన దేవుడు రాజాది మన రాజు ఎదుట కూడా మనం కూడా దయగలిగి జీవించడానికి ఇష్టపడితే, మనల్ని చూసినప్పుడు మన ఎడల దేవునికి దయగలిగితే మనం చేసే మనవి కూడా దేవుడు ఆలకిస్తాడు. సామెతల గ్రంథం, బుక్ ఆఫ్ ప్రొవెర్బ్స్ చాప్టర్ 3 verse 3. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం 4వ వచనం. దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచిపోనీయకము, వాటిని కంఠభూషముగా ధరించుకునుము, నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకునుము. అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నువ్వు దయనుంది మంచి వాడవని పెంచుకుందువు. అవునండి, ఎప్పుడు దయను మనము కలిగి ఉంటాము అని అంటే, దయను సత్యమును కంఠభూషముగా మనము ధరించుకోవాలి. అంటే మన ఎడల కలిగి ఉండాలి. ఇతరుల పట్ల దయ కలిగిన జీవితం, ఇతరుల పట్ల కనికరమ కలిగినటువంటి జీవితం, సత్యమైన జీవితం. సత్యం అంటే యేసు ప్రభుల వారు నేనే మార్గం సత్యం జీవం అన్నాడు. సత్యమైన యేసుక్రీస్తుని కలిగిన జీవితం ఎప్పుడైతే మనలో ఉంటుందో, ఆ దేవుడు మన ఎడలు చూసిన తర్వాత మనము మనుషుల దృష్టి యందును దేవుని దృష్టి యందును దయ కలిగి మంచివాడమని మనం అనిపించుకుంటాం. దేవునికి స్తోత్రం. ఇది దయగలిగినటువంటి అనుభవం. 2వది ఏమంటుంది, అయ్యా నీ దృష్టికి ఇంపైన దాని అయిన ఎడల అంటుంది. ఏమంటుందండి? ఇంపైన దాని అయిన ఎడల. ఆమె జీవితం రాజుకు ఇష్టమైనదిగా ఉంది. ఇంపైన జీవితం అనే మరో మాటకి నేను చెప్పాను కదా, మరో ట్రాన్స్లేషన్లో నేనంటే నీకు ఇష్టమైతే అన్నటువంటి మాట. నిజమే పిల్లరా, ఎందుకు ఇష్టం లేదు? రాజుకి ఇష్టం ఉంది కాబట్టే మనవి ఆలకించాడు. ఆమెను చూసినప్పుడు దయ కలిగింది కాబట్టే రాజు మనవి ఆలకించాడు. అయితే మన మనవి కూడా ఆలకించబడాలి అనంటే, మన దేవుడు రాజులకు రాజు అయిన ఈ రాజు కూడా మన మనవి ఆలకించబడాలంటే మన జీవితము కూడా ఇంపైన జీవితం ఉండాలి. ఎలా పడితే అలా జీవితము దేవునికి ఇంపైన ఇష్టకరమైన జీవితము కాదండి. ఆలోచన చేద్దాం. ఇష్టమైన జీవితం బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలను మీ దృష్టికి తీసుకొని వస్తాను. ఈ రోజున మనము కూడా దేవుని ఎదుట జవాబులు, మనవులకు ఆన్సర్ లేకపోతే జవాబులు పొందుకోవాలంటే ఈ ఇంపైన జీవితం ఖచ్చితంగా మనం జీవించక తప్పదు. ఆ రోజున రాబోతున్నటువంటి విపత్తు, యూదులందరినీ కూడా చంపబడుతున్నటువంటి ఆ భయంకరమైనటువంటి నాశనమును తప్పించబడడానికి ఎస్తేర్ ఇష్టమైన జీవితమే ఆ రోజున కారణమైంది. మన జీవితాలలో కూడా రాబోతున్నటువంటి భయంకరమైన విపత్తు లేకపోతే భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదురుకొచ్చినా కూడా, లేకపోతే వాటిలను కూడా వాటి నుంచి జయాన్ని పొందుకొని విడుదల పొందుకునే దానికి దేవుడు మనమనివి ఆలకించాలంటే, దేవుడు మనల్ని చూసిన తర్వాత ఇంపైనటువంటి జీవితం కలిగి ఉండాలి. ఇంపైన జీవితం అంటే, దయచేసి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదో విలువైన దుస్తులు వేసుకొని, ఇలా ఖరీదైనటువంటి బట్టలు వేసుకొని, ముఖానికి క్రీమ్ రాసి తర్వాత పౌడర్ రాసుకొని చాలా అందంగా ఒకవేళ ఉంటే నేను ఆ రాజుకు ఒకవేళ ఇంప్రెస్ అవుతానేమని, అటువంటి జీవితం కాదండి ఎస్తేరుది. ఆమె వ్యక్తిత్వమే ఇంపైనటువంటి జీవితం. ఇంపైన జీవితం అంటే రాజు ఎదుట ఒకవేళ ఇలా ఉందేమో, అందుకు దయగలిగిందేమో అని అనిపిస్తుందేమో. ఒకవేళ మనుషులను ఇట ఖరీదునటువంటి దుస్తులేసి ముఖానికి క్రీమ్ రాసి అందంగా తయారైతే మనుషులు ఒకవేళ ఇంప్రెస్ అవుతారేమో, కానీ దేవుడు బాహ్య రూపం చూసి ఇంప్రెస్ కాడు. మన జీవితము ఇంపైనటువంటి జీవితం చూసి దేవుడు ఇంప్రెస్ అవుతాడు. ఏంటిది ఆ ఇష్టమైన జీవితం అంటే? నంబర్ 1, రోమిలికి రాసిన పత్రిక 14వ అధ్యాయం. అపోస్తలుడు పౌలు గారు రోమిలికి రాసిన పత్రిక 14వ అధ్యాయం 18వ వచనం. ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు, ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడును, క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడును, మనుషుల దృష్టికి యోగ్యుడనై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అవునండి, క్రీస్తునకు దాసుడైనటువంటి వాడు దేవుని దృష్టికి ఇష్టడు, మనుషులకు యోగ్యమైన వాడు. హలో, గమనించాలి. మనల్ని చూసినప్పుడు దేవునికి ఇంప్రెస్ కలగాలి లేదా ఇష్టం కావాలి. ఇంపైన జీవితం ఏదంటే యేసుక్రీస్తునకు దాసుడు కావాలి. ఒక రోజున కొన్ని రోజుల క్రితము ఈ లోకములో జీవిస్తూ లోకముతో స్నేహం కలిగి పాపము చేస్తూ పాపానికి దాసులమైన జీవితం. కానీ అటువంటి జీవితం దేవుని దృష్టికి ఇంపైనది కాదు, దేవునికి ఇష్టం అసలే కాదు. పాప జీవితంలో నుంచి విడుదల పొంది యేసు రక్తములో కడగబడి మారు మనసు పొంది బాప్టిజం తీసుకొని యేసుక్రీస్తుకు దాసుడుగా జీవించిన ప్రతి జీవితం దేవునికి ఇష్టమైన జీవితం. హల్లెలూయా. అందుకని ఇక్కడ ఇంకా ఎవరైనా
ఈ వాక్యం వింటున్న తర్వాత ఇంకా నువ్వు క్రీస్తుకు దాసుడు కాకపోతే నువ్వు దేవుని ఇంప్రెస్ చేయలేవు. నీ జీవిత విధానము ద్వారా దేవుడు నిన్ను చూసిన తర్వాత ఇష్టడు కాలేడు. అందుకని యేసు క్రీస్తుకు దాసుడుగా నువ్వు జీవించాలి. లోకముకి, అలవాట్లకి, పాపానికి దాసుడుగా జీవిస్తే ఆ జీవితం దేవునికి ఇష్టమైంది కాదు. అందుకని ఎన్నిసార్లు కూడా ఇటువంటి జీవితంలో ఉండి మనం మనవి చేసినా ఉత్తరము జవాబు రాకపోదు, రాదండి. అందుకని క్రీస్తుకు దాసుడు కావాలి. నెంబర్ 2, రెండవదిగా గమనించినప్పుడు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం గమనించాలి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలెను కదా. దేవునికి ఎవరయ్యా ఇష్టలు? దేవునికి ఇంపైన జీవితం కలిగి జీవించాలంటే రెండవ అంశం లేకపోతే రెండవ పాయింట్ మనం నేర్చుకుంటున్నాం, విశ్వాసము కలిగి జీవించుట. విశ్వాసము లేకుంటే దేవునికి ఇష్టడుగా ఉండుట అసాధ్యం. అలాగైతే ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ముందుకు వెళ్ళాలంటే మొదటి మెట్టే విశ్వాసం. ఆ రోజున కూడా మన యొక్క విశ్వాసులకు పితరుడుగా ఉన్నటువంటి అబ్రహాము గారి జీవితంలో కూడా చూస్తే నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు దేవుని నమ్మెను. నిరీక్షణకు ఆధారము లేదండి, ఆ రోజుల్లోనే దేవుని నమ్మాడు. అందుకనే అది అతనికి నీతిగా ఎంచబడను అని దేవునికి వాక్యం సెలవిస్తుంది. కానీ ఈ రోజున దేవుడు ఉన్నాడని, ఆయన ఎద్దుకు వచ్చే వారికి ప్రతిఫలం ఇస్తాడని ఎన్నో నిదర్శనాలు, సాక్ష్యాలు, రుజువులు, నిరీక్షణలకు ఆధారాలు ఉన్నాయి. బెత్లెహేములో యేసు ప్రభులు వారు 2000 సంవత్సరం క్రితం ఆయన జన్మించాడని, మనందరి కోసం మరణించాడని, రక్తం చిందించాడని, రోమా సామ్రాజ్యము ఆ యూదా మతము వారు కూడా యేసు ప్రభుని సిలువేశారని, యేసు ప్రభులు వారు తిరిగి 3వ దినమున తిరిగి లేచాడని, యేసు క్రీస్తును దేవుడిగా నమ్మేదానికి ఎన్నో రుజువులు ఉన్నాయి, ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. అవునండి, అందుకని దేవుడు ఉన్నాడని మనము నమ్మాలి. ఆయన ఎద్దుకు నేను వస్తే నాకైనా ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తాడు అని నమ్మాలి. అదే విశ్వాసం అని మనము వాక్యంలో చూస్తున్నాం. ఈ విశ్వాసం లేకుండా ఒకవేళ మనం జీవిస్తే ఆయనకు ఇష్టలుగా ఉండం. అది ఇంపైన జీవితమో కాదు. నంబర్ 3, మూడవదిగా మనం గమనించినప్పుడు 51వ కీర్తన 16-17 వచనాలు. 51 Psalms chapter 51 verse 16 and 17. నీవు బలిని కోరువాడవు కావు, కోరిన యెడల నేను అర్పించుదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నువ్వు అలక్ష్యమో చేయవు. అవునండి, విరిగిన మనసే దేవునికి ఇష్టమైనటువంటిది. ఎవరయ్యా దేవునికి ఇష్టలు అంటే విరిగి నలిగిన మనస్సు, గర్వముతో నిండిన మనస్సు కాదండి, అహంకారముతో నిండిన మనస్సు కాదు. ఎలా పడితే అలా పొగురుగా మాట్లాడేటువంటి వారి యొక్క జీవితము దేవునికి ఇష్టం కాదు. మనం గమనిస్తుంటాము, చాలా మంది అహంకారముతో, గర్వముతో నింపబడి కళ్ళు నెత్తికొచ్చి ఎలా అంటే అలా మాట్లాడుతూ పెద్ద చిన్న లేకుండా ప్రవర్తిస్తున్నటువంటి వారి యొక్క జీవితాలు కాదు దేవునికి ఇష్టం. పరిస్థితులను బట్టి కృంగిపోయి కుటుంబీకులు, బయటి వారు, ఇరుగు పొరుగు వారు ఏదో సందర్భంలో నిర్నిమిత్తముగా నిందించబడుతున్నప్పటికీ కూడా దేవుని సన్నిధానములో విరిగి నలిగినటువంటి మనసు కలిగి ఒకవేళ మనం జీవిస్తూ ప్రార్థిస్తే ఆ విరిగి నలిగిన మనసు దేవునికి ఇష్టమైనటువంటి వారుగా కనబడతారు. అందుకనే మన జీవితంలో విశ్వాస యాత్రలో పుల్లేరా ఆయా సందర్భాలలో ఎంతోమంది కూడా మనల్ని ఆడిపోసుకోవచ్చు. అవునండి, చేయకపోయినప్పటికీ కూడా నిందలు వేయచ్చు. ఇటువంటి సందర్భాలలో దేవుని సన్నిధానంలో చేరి ప్రార్థన చేస్తే ఎలా అంటే విరిగి నలిగినటువంటి మనస్సు, అది వారు దేవునికి ఇష్టలైనటువంటి వారుగా ఉన్నారు. అది దేవునికి ఇంప్రెస్ చేసేటువంటి జీవిత విధానం. అందుకని ఎస్తేరంటది, రాజా నీ దృష్టికి నేను ఇంపైన దాననని నువ్వు ఎంచితే. ఎస్, ఎంచాడు. ఎస్తేరు జీవితం ఇంపుగా ఉంది రాజుకి, తన భర్తకి. దేవునికి స్తోత్రం. నంబర్ 4, నాలుగోదిగా మనం గమనించినప్పుడు సామెతల గ్రంథం బుక్ ఆఫ్ ప్రొవర్బ్స్ చాప్టర్ 12 verse 22 ఏమనుంది అక్కడ మనం గమనిస్తే, సత్యవర్తనులు, అవునండి, ఆయనకు ఇష్టులు. సత్యవర్తనులు ఆయనకు ఇష్టులు, అబద్ధికులు కాదండి. అబద్ధాల జీవితాలతో సమయం గడిపేవారు, అబద్ధాల జీవితాలతో కూడా కొనసాగేటువంటి వారు, ఇతరులు మోసాలు చేసేటువంటి జీవితాలు జీవించేవారు కాదు. సత్యవర్తనులు ఆయనకి ఇష్టలు. నేను ముందుగానే చెప్పాను, సామెతల గ్రంథములో సత్యమైన యేసుక్రీస్తుని కలిగి సత్యములు జీవించడం.
యోహాను భక్తుడు కూడా తన పత్రికలు రాస్తాడు, నా పిల్లలు సత్యమును అనుసరించి జీవించుట విని సంతోషించుట కంటే అంతకాడికి ఏముంది అంటారు. నిజమే, దేవుడు కూడా సత్యవర్తనులుగా జీవించే వారిని చూసినప్పుడంట దేవుడు చాలా ఇష్టపడతాడు. ఆ సత్యవర్తనమైన జీవితమే ఆ దేవుని ఇంప్రెస్ చేసేదానికి అవకాశం కలుగుతుంది, ఇంపైనటువంటి జీవితముగా మారుతుంది. దేవునికి స్తోత్రం. తర్వాత మనం గమనించినప్పుడు ప్రియులారా, ఇంపైన జీవితానికి కలిగేటువంటి కారణాన్ని మనం చూద్దాం. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 11వ అధ్యాయము 20వ వచనములో మనం చదివితే, బుక్ ఆఫ్ ప్రొవర్బ్స్ చాప్టర్ 11 వర్స్ 20, యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకు ఇష్టలు. ఎవరంటే ఇష్టలు? దేవునికి ఇంపైనటువంటి వారు ఎవరండి? యథార్థవంతులు. నేను చాలా సందర్భాలు కూడా చెప్పాను, తల్లిదండ్రులు ఎదుట యథార్థంగా జీవించడం, భర్త భార్య ఎదుట యథార్థంగా జీవించడం, భార్య భర్త ఎదుట యథార్థంగా జీవించడం, మన పని చేసే దగ్గర ఆ యొక్క మన పైన ఉన్న అధికారులు ఎదుట యథార్థంగా జీవించడం, సంఘములో విశ్వాసులుగా ఉన్నటువంటి మనము సేవకులు కూడా దేవుని ఎదుట యథార్థంగా జీవించడం. దేవుడు అన్ని కూడా చూస్తున్నాడు, ఆయన సర్వాంతర్యామి, ఆయనకు కనబడిన సృష్టం ఏది కూడా లేదని హెబ్రీ పత్రికలో మనం చూస్తాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దేవుని దృష్టికి మనం యథార్థంగా జీవిస్తే ఆయన ఏ మేలు చేయక మానడంటాడు. ఎందుకు? యథార్థమైన జీవితం దేవుని ఇంప్రెస్ చేస్తానికి అవకాశం ఉంటుంది. అది దేవునికి ఇంపైన జీవితం. ఇంపైన జీవితము గమనించాలి. అందుకనే ఎందుకు జవాబులు రావట్లేదు, ఎందుకు మనం అనేవి ఆలకించట్లేదు అని మనం ఒకవేళ ప్రశ్న వేసుకుంటే బహుశా మన జీవితంలో యథార్థమైన జీవితం లేదేమో. ఆదివారము ఆరాధనలోకి వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా ఒక సేవకులు అంటుంటారు, అవునండి, ఆదివారము స్తోత్ర బలి అంట, బయటికి పోయిన తర్వాత బాహుబలి అంట. ఇటువంటి జీవితం ఉన్నప్పుడు అందుకని యేసు ప్రభుల వారు ఏమంటారంటే, మీరు పెదవులతో స్తుతిస్తారు కానీ మీ హృదయం నాకు చాలా దూరంగా ఉంది అంటాడు. కాబట్టి తండ్రిని ఆరాధించేవారు యథార్థమైనటువంటి హృదయం గలవారు కావాలని యోహాను సువార్త 4:24 మనం చూస్తాం. సమరయేశ్వరితో యేసు ప్రభుల వారు మాట్లాడుతున్న సందర్భాల్లో తండ్రి అట్టి వారిని కావాలని వెదుకుచు ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ముందుగానే చెబుతున్నాను, దేవునికి ఇష్టలు ఎవరయ్యా, ఇంపైన వారు ఎవరయ్యా అనంటే ఇదిగో యథార్థవంతులు ఆయనకి ఇష్టలు. దేవునికి స్తోత్రం. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనంలో మనం గమనించినప్పుడు ప్రియులారా, 6వదిగా గమనించినప్పుడు, నేను బలిని కోరును గాని కనికరమునే కోరుచున్నాను, దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానం నాకు ఇష్టమైనది. దేవునికి ఎవరు ఇష్టలు, ఏది ఇష్టమనంటే ఇదిగో ఆ రోజులు ఇశ్రాయేలు ప్రజలు కూడా ఇష్టానుసారంగా జీవిస్తూ దేవునికి బలులు అర్పిస్తూ కావలసినటువంటి ఇదిగో ఇలా నైవేద్యములు కూడా మేము అర్పిస్తామని అంటుంటే దేవుడు అంటున్నాడు, అది కాదు కావలసింది, నా గురించిన జ్ఞానం మీరు పొందుకోవడమే నాకు ఇష్టమైనది అంటాడు. అందుకని ప్రియులారా, దేవుని గురించిన జ్ఞానం ఏంటిదో మనము దేవుని వాక్యాన్ని చదువుతూ ఇలా బైబిల్ క్లాసులకి బైబిల్ స్టడీకి కూడా మనము వస్తూ వెళ్తూ దేవుని గురించిన విషయాలు జ్ఞానాన్ని సంపాదించుకునే దానికి ఎవరైతే ప్రయాసపడతారో, దేవుడు ఎవరైతే వారు ఇష్టంగా దాన్ని భావిస్తారో అటువంటి వారు దేవునికి ఇష్టలు. ఈ లోకంలో ఎంతో జ్ఞానం మనం సంపాదించుకున్నప్పటికీ దైవ జ్ఞానం లేకపోతే కష్టమేనండి. అందుకనే దైవ జ్ఞానం, దేవునికి వాక్యములను విషయాలు తెలుసుకునే దానికి ఏ వ్యక్తి ఇష్టపడతాడో, ఏ వ్యక్తి బైబిల్ చదువుతూ ఇంకా ప్రభువా నేనేం నేర్చుకోవాలి, ఇందులో ఉన్నటువంటి విషయాలు నాకు తెలియపరచు ప్రభువా అని ఎవరైతే దేవుని జ్ఞానం కోసము తహతహలాడిపోతుంటారో అటువంటి వాడిని చూసినప్పుడంట దేవునికి చాలా ఇష్టం. ఈ లోకంలో కావలసినటువంటి జ్ఞానాన్ని సంపాదించుకునే దానికి మనం ప్రయాసపడుతున్నాం, మన పిల్లలను చదివిస్తున్నాం, మంచిదే కాదని చెప్పట్లేదండి, చదువుకు సంబంధించిన జ్ఞానం కావచ్చు ఏదైనా. కానీ అయితే దేవుని జ్ఞానము లేక ఎన్ని జ్ఞానమైనా కూడా అది వ్యర్థమే కదా. అది దేవునికి ఇష్టమైనది ఏంటంటే దేవుని గురించిన జ్ఞానం నాకు ఇష్టమైనది అన్నాడు. నెంబర్ 7, 7వదిగా మనం గమనించినప్పుడు హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 16వ వచనం. హెబ్రీ పత్రిక బుక్ ఆఫ్ హెబ్రీస్ చాప్టర్ 13:16, ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకుడి. ఏంటంటండి? ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. దేవునికి స్తోత్రం. ఈ వాక్యం చెప్పొద్దులేనా మాకు, మేము ధర్మం చేయలేము కానీ ఉపకారం చేయలేము కానీ అంటారా? అలాగైతే నువ్వు దేవునికి ఇష్టడుగా ఉండలేవండి.
దేవుడు ఒక వ్యక్తిని అనగా తన బిడ్డలను ఎందుకు దీవిస్తాడో తెలుసా? అనేకులకు దీవెనకరంగా ఉండేదానికి. దేవుడు తన బిడ్డలు ఎందుకు ఆశీర్వదిస్తాడో తెలుసా? అనేకులకు ఆశీర్వదకరంగా ఉండేదానికి. మీరు చూడండి, అబ్రహాము జీవితంలో కానీ, యేసపు జీవితంలో కానీ, దావీదు జీవితంలో కానీ, దేవుని భక్తుల జీవితాలలో మీరు చూడండి, దేవుడు వారు దీవించిన తర్వాత దేవుడు ఎదురు చూసేది ఏంటంటే ఆ వ్యక్తి ద్వారా అనేకులకు కూడా దీవెనకరంగా ఉండాలని. దేవుడు మనల్ని ఆస్వాదించిన తర్వాత పిల్లరా, ఏదో కొంత చేతనైన మట్టుకు ఇతరులకు కూడా ఉపకారం చేసేదానికి, ధర్మం చేసేదానికి కూడా మన యొక్క చేతులు ముందుకు రావాలి. అలా అని ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమంది యోగ్యత లేకుండా దాన్ని దురుపయోగం చేసుకొని కూడా అడిగేటువంటి వారు లేకపోలేదు. వారిని మనం పక్కన పెడదాం. కానీ వాక్యంలో మనం గమనించినప్పుడు ఉపకార ధర్మము చేయక మర్చిపోకడి. అవునండి, ఎంతోమంది పేదలు ఉన్నారు, ఎంతోమంది కూడా పరిస్థితులలో ఉన్నటువంటి వారు ఉన్నారు. మనకు చేతనైనంత మటుకు ఉపకార ధర్మం. కొంతమంది అంటుంటారు, ఓయమ్మ ఏ చెట్టు ఆకు రాలినా ఈత చెట్టు ఆకు రాలదు అన్న. పేరు దానమ్మ కానీ పిల్లికి బిచ్చం పెట్టదని అంటుంటారు. పేరుకు దానయ్య. అవునండి, దానం ఇలా మనం చెప్పుకుంటూ పోవాలంటే ఎన్నో ఉన్నాయి. ప్రియమైన దేవుడిని బిడ్డలారా, ఆయా సందర్భాలు దేవుడు నిన్ను ప్రేరేపించిన కొలది, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపించిన కొలది ఉపకార ధర్మము చేయక మరొకటి. ఇట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి, ఇంపైనవి. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకు ఎస్తేరు తన జీవితంలో మనం గమనించినప్పుడు ఇంపైన జీవితముగా కనపడ్డది. మనం కూడా మన దేవునికి రాజాదిరాజు అయిన ఆ రాజు ఈ దృష్టికి ఇవే ఇంపైనవి, ఇష్టమైనటువంటి కార్యాలు. ప్రియమైన దేవుని బిడ్డరా, ఒకసారి గమనించుదాం. అందుకని అపోస్తలుడు పౌలు గారు కూడా 2వ కొరింథీ పత్రిక 5:9 అంటాడు, కావున దేహముందున్నను దేహము విడిచినను ఆయన కిష్టులమై ఉండవాలనని మిగిల అపేక్షించుచున్నాను. దేహము ఉన్నను దేహము విడిచిపోయిన కూడా ఇదిగో కొరింథీ సంఘస్థులారా, విశ్వాసులారా, దేవునికి ఇష్టలై జీవించండి. ఆ ఇష్టమైన జీవితమే దేవునికి ఇంపైన జీవితం అని చెబుతున్నాడు. అందుకనే మన జీవితంలో ఒక తీర్మానం చేసుకోవాలి. ఎందుకు ఆ రోజున ఎస్తేరు మనవి ఆలకించబడ్డది? భయభక్తులుగా ఉన్నది, తగ్గింపు స్వభావము, విధేయత ఉన్నది, విలువలు కలిగిన జీవితం, ఇష్టానుసారమైన జీవితం కాదు. దానికి తోడు ఆమె యొక్క జీవితం అవే దేవునిందులో భయభక్తులు కలిగిన జీవితమే. ఇవన్నీ కూడా రాజు దృష్టికి ఇంపైన రీతిలో కలిగేటువంటి అవకాశం కలిగింది. ఆలోచన చేయండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ప్రశ్న వేసుకుందాం. ఎందుకు మన జీవితంలో జవాబు రావట్లేదు? ఎందుకు మనం అడుగుతున్నటువంటి మనవులు మనకు అందించబడట్లేదు అని అంటే, ఇంపైనటువంటి జీవితం. ఆ ఇంపైనటువంటి జీవితం లేకుండా కంపైన జీవితం ఉంటే జవాబులు రావండి. ఇంపైన జీవితం ఉండాలి, కంపు కొట్టే జీవితాలు కాదు. అవునండి, చాలామంది కూడా మాట్లాడుతూ ఉంటారు, అన్న ఎంత ప్రార్థన చేసినా కూడా, ఒక సహోదరి అంటే ఎంత ప్రార్థన చేసినా జవాబు రావట్లేదన్నా అని అంటుంది. ప్రార్థన చేసుకోమా, దేవుడు జవాబు ఇస్తాడని అంటే ఆమె చెప్పే మాట, ఎంతో ప్రార్థన చేసినా జవాబు రావట్లేదంటే ఒక దినానికి 1/2 కేజీ ఆకొక్క తింటుంది ఆమె. దానికి తోడు మళ్ళీ గుట్కాలు. అవునండి, ఇటువంటి వారు లేకపోతే ఇటువంటి జీవిత విధానము వైఖరి ఉండి దేవుణ్ణి వేడుకుంటే అది ఇంపైన జీవితం అండి. మాట్లాడితేనే మనుషులుగా మనకి గబ్బు కొడుతుంటుంది, దుర్వాసన వస్తూ ఉంటుంది. ఇటువంటి జీవిత విధానం ఉన్నప్పుడు అది ఇంపైన జీవితం అంటారా? బ్రదర్స్ గమనించాలి. ఇంకా కొంతమంది తమ జీవితాలలో అవునండి భయంకరంగా సారాయి తాగుతూ, సిగరెట్లు తాగుతూ, చేయకూడని విషయాలు చేస్తూ, మాట్లాడుతుంటేనే దుర్వాసన వస్తూ ఉంటుంది. అటువంటిది మనిషి తట్టుకోలేక పక్కకు వెళ్ళిపోతుంటే, అటువంటి దుర్వాసన కలిగి దేవునికి కంపుకొట్టినటువంటి స్థితిలో ఉండి జవాబులు రావాలి అని అంటే ఎలా అండి? ఎలా వస్తాయి జవాబులు? ఆలోచన చేయండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఒక మనిషికే అంత అసహ్యమైతే దేవుడికి ఇంకా ఎంత కష్టమవుతుంది? ప్రశ్నించుకుందాం. కనబడేటివి కొన్ని, ఇవన్నీ కూడా కనబడేటివి. కనబడకుండా చేసేటువంటి భయంకరమైన కంపు గుట్టే పరిస్థితులు కూడా లేకపోలేదండోయ్. అవునండి, అన్యాయముగా జీవించడం, అక్రమ సంబంధాలతో ఉండడం, పెళ్లి కాకుండా ముందే జారత్వములో ఉండడం, పెళ్ళైన తర్వాత వ్యభిచారములో ఉండడం, జీవించడం, ఇవన్నీ కూడా దేవుని దృష్టికి చూస్తే అది ఇంపైనటువంటి జీవితం, ఇష్టమైన జీవితం కాదండి. అన్యాయాలతో మోసాలతో కూడా జీవించేటువంటి వారు. అందుకని శరీరకారములు స్పష్టమైనవి. గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనాల నుంచి కూడా చూస్తే చాలా విషయాలు మనం గమనిస్తాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రోజున ఎందుకయ్యా ఎస్తేరు మనవి ఆలకించబడదంటే ఒక అద్భుతమైనటువంటి మాట. రాజా,
నీ దృష్టికి నేను ఇంపైన దానిని అని నువ్వు ఎంచితే, ఎంతమంది జీవితాలు ఈ రోజున ఇంపైన జీవితాలు లేకపోవడం ద్వారా జవాబులు రాలేకపోతున్నాయండి. అది కారణం. మీరు ఆలోచించేయండి. ఒక ప్రాంతంలో దుర్వాసన కొట్టేటువంటి ఆ ప్రాంతంలో మనం వెళ్ళినప్పుడు కాసేపు మనం ఉండలేక ముక్కు మూసుకుంటాం, నోరు మూసుకుంటాం, ఊపిరి బిగపట్టుకుంటాం. ఆ ప్రాంతము దాటిపోయిన తర్వాత అమ్మయ్యా ప్రాణము చచ్చిపోయినంత అయింది. ఎందుకు? అమ్మో ఆ గబ్బు, ఆ దుర్వాసన, ఆ భయంకరమైన కంపకు ఉండలేమండి అంటుంటారు. ఏదైనా ఒక జంతువు కానీ, ఒక చిన్న ఏదైనా ఎలక కానీ చచ్చిపోయిన తర్వాత కొన్ని రోజులకి ఆ భయంకరమైన దుర్వాసనకి అక్కడికి వెళ్ళలేమి, అది తీసేంత వరకు కూడా ఎవరు కూడా ఇష్టపడరండి. దుర్వాసనను కంపు కొట్టే స్థలాల్లో ఉండేదానికి, అటువంటి కంపు కొట్టేటువంటి వాసనతో కూడా కలిసి జీవించడానికి ఎవరు ఇష్టపడరు. అందుకనే ఇంపైన జీవితం దేవునికి ఇష్టమైనది. చాలామంది జీవితాల్లో గమనించినప్పుడు కండ్లు కంపైపోయినాయి కదూ. ఎందుకని? చూడరాని విషయాలు చూస్తూ ఉంటే నీ కండ్లు కంపైపోయినాయి, నీ ఒళ్ళు కంపైపోయింది. ఎందుకని? చేయకూడని పనులు చేస్తూ ఉన్నప్పుడు ఒళ్ళు కంపైపోయింది కదా. కొంతమంది ఇల్లులు కంపైపోయాయి. కారణం, ఉండకూడని ఉంటున్నాయి, చేయకూడని పను విషయాలు కూడా కుటుంబాలలో, ఇళ్లలో కూడా జరిగిపోతుంటే చివరికి ఇండ్లు కూడా కంపు కొట్టిపోతున్నాయి. ప్రశ్నించుకుందాం. నోరు కూడా కంపైపోతుంది. ఎందుకు? మాట్లాడుతూ దుర్భాషలాడుతూ బూతులు తిరుగుతున్నప్పుడు మరి నోరు కంపు కదా. ఇంపైన జీవితమా, కంపైన జీవితమా? ప్రశ్నించుకుందాం. ఆ రోజున ఎస్తేరు జీవితంలో ఇంపైనటువంటి జీవితము ద్వారా అద్భుతమైనటువంటి జవాబు పొందుకుంది. సామాన్యం కాదండి. శాసనాలను మార్చగలిగినటువంటి ఆ ఇంపైన జీవితం ఆ మనిషి జీవితంలో మనకు కనబడుతూ ఉంది. ఈ రోజున మనం ప్రశ్నించుకుందాం. ఎందుకు జవాబులు రావట్లేదు? నా జీవితంలో ఎందుకు దేవుడు నా మనవి ఆలకించట్లేదంటే బహుశా ఇంపైన జీవితానికి బదులు కంపైన జీవితం ఉందేమో. ప్రశ్నించుకుంటే ఎంత బాగుంటుంది. ప్రశ్నించుకున్న తర్వాత మనము దేవుని యొక్క సన్నిధానములు వాటిని ఒప్పుకొని విడిచిపెడితే కనికరాన్ని పొందుకొని గొప్ప దీవెనలు మనం పొందుకోగలుగుతాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించాలి మరొకసారి. రానున్న విపత్తును తప్పించబడేదానికి 127 దేశాలలో యూదులను చంపేదానికి ఆ భయంకరమైనటువంటి శాసనము బయలుదేరితే ఆ భయంకరమైన శాసనము ద్వారా వస్తున్నటువంటి విపత్తును చప్పించడానికి ఎస్తేర్ తన జీవితాన్ని ఇంపైన దానిగా జీవించుకోగలిగింది. నీ జీవితంలో కూడా రానున్న దినాలలో నువ్వు అనుకోనటువంటి విధముగా ఏదో ఒక విపత్తు రావచ్చును కూడా దాన్ని తప్పించేదానికి, ఆ భయంకరమైనటువంటి పరిస్థితుల నుంచి విడిపించడానికి లేదా తప్పించబడడానికి నీ మనవి కూడా ఆలకించబడాలి అనంటే, తప్పించబడాలంటే ఖచ్చితంగా ఇంపైన జీవితము దేవునితో కలిగి జీవించడక తప్పదు. ఈరోజు బాగానే ఉంది పరిస్థితి, మంచిదే. దుష్టుడు ఊరుకోడు కదా. ఆ రోజున దుష్టుడైనటువంటి హామాను చేసిన పన్నాగమే కదా. వారందరినీ కూడా చంపాలన్నటువంటి ఆలోచన. సాతానుడు దుష్టుడు కూడా ఏదో ఒక రీతిగా మన మీదకి లేదా నీ మీదకి, నీ కుటుంబం మీదకి, నీ పిల్లల మీదకి ఒకవేళ వాడు విపత్తు తీసుకొని వస్తే, ఇదిగో నీ ఇంపైన జీవితమే, నీ మంచి ఇష్టమైన దేవునికి ఇష్టమైన జీవితమే రాబోతున్న విపత్తును కాపాడుకునే దానికి ఆ జీవితము జీవించక తప్పదు. పిల్లరా, దేవుడు ముందుగానే హెచ్చరిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అంత మాత్రం కాదు ప్రియులరా, రానైనటువంటి ఎస్తేరు ఒక అద్భుతమైన మాట చెబుతుంది. అయ్యా 8వ అధ్యాయం 6వ వచనంలో మనం చదివితే చూద్దాం. నా జనుల మీదికి రాబోవు కీడును, నా వంశము యొక్క నాశనమును చూసి నేను ఎలాగూ సహింపగలగనని మనవి చేయగా, ఏమంటుందండి? నా జనుల మీదికి రాబోవు కీడును, నా వంశము యొక్క నాశనమును చూసి నేను ఎలా సహించగలిగేది, నేను ఎలా మౌనముగా ఉండగలిగేది? ఓ రాజా, ఈ శాసనాన్ని రద్దు చేయవా, మా యూదులను కూడా రక్షించవా అని ఎస్తేర్ మోకాల మీద పడి దుఃఖముతో, కన్నీటితో, భారముతో, వేదనతో కూడా మనవి చేసుకుంటే రాజు ప్రియులరా శాసనాలను మార్చేదానికి ఆ దేవాతి దేవుడు రాజు హృదయాన్ని మార్చాడు. అలాగైతే యూదులందరూ కూడా ఏ రోజున చంపబడాలో ఆ రోజున కూడా చంపబడక వారందరూ రక్షించబడ్డారు హామాను చేతిలో నుంచి, శాసనము నుంచి. అలాగైతే నీ జనము ఎవరు? నీ వారు ఎవరు? వారు ఎక్కడ ఉన్నారు? వారు ఏ స్థితిలో ఉన్నారు? నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు, నీ బంధువులు, నీ రక్త సంబంధులు ఎవరైతే ఉన్నారో సాతాను యొక్క బంధకాలలో ఉంటూ పాపము చేసి పాపము ద్వారా వచ్చే ఆ భయంకరమైన జీతం, 2వ మరణమైన నరకాన్ని తప్పించబడేదానికి ఇదిగో
నీవు నేను కూడా భారముతో, కన్నీటితో, వేదనతో ప్రార్థిస్తే ఆ రోజున కన్నీటి ప్రార్థన, కన్నీటి మనవిని ఆలకించి రాజు హృదయం కరిగి శాసనాలు మార్చగలిగలేంది. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు కూడా అనేకులు కూడా రక్షించడానికి ఆస్కారం ఉంటుంది. అయితే రాజు రాణి మనవి ఆలకించవచ్చు, లేకపోతే లేదు. ఎందుకు అనంటే వాళ్ళు రాజులుగా ఉన్నారు, వాళ్ళు ఆ రోజుల్లో అటువంటి పరిపాలనలో వాళ్ళు ఉన్నారు. కానీ ఈ రాజు ప్రియులరా, ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థన మనవి ఆలకిస్తాడు. అనేకుల ఆత్మలు రక్షించబడేదానికి మనము చేసిన ఈ ప్రార్థన, ఆ రోజున భారీగా ఉన్నటువంటి రాణి యొక్క మాట భర్త విన్నప్పుడు ఈ రోజున సంఘ వధువుగా ఉన్నటువంటి ఈ సంఘం యొక్క ప్రార్థన, లేదా నీ ప్రార్థన రాజాది రాజుగా పెళ్లి కుమారుడుగా ఉన్నటువంటి ఆయన ఖచ్చితంగా ఆలకిస్తాడు. కారణం ఏంటో తెలుసా? 2000 సంస్కృతం ఈ లోకంలోకి ఆయన వచ్చాడు. అందరూ అంతటా మారు మనసు పొందాలనేటువంటి ఆ యొక్క గొప్ప శ్రేష్టమైనటువంటి ఆయనకు ఆశయము, కలువరి సిలువలో ఆయన మరణించి రక్తం కార్చి తిరిగి లేచి తిరగ రానే ఉంటున్నాడు. కాబట్టి అందరూ అంతటా మారు మనసు పొందాలి. అందుకే నీ వారు ఎవరు, నీ బంధువులు ఎవరు, నీ కుటుంబంలో ఇంకా ఎవరైనా రక్షణ పొందకపోతే, ఒకటి ఇంపైన జీవితము కలిగి భారముతో, తగ్గింపుతో, కన్నీటితో నువ్వు ప్రార్థన చేస్తే రాజే శాసనాలు మార్చగలిగినప్పుడు దేవుడు ప్రతి మనసును కూడా మార్చగలుగుతాడు. హల్లెలూయా. దేవుడు ప్రతి హృదయాన్ని కూడా మార్చగలుగుతాడు. కాకపోతే మన జీవితం ఇంపుగా ఉందా, లేకపోతే దేవుని దృష్టికి కంపుగా ఉందా మనం ప్రశ్నించుకోవాలి. కంపుగా ఉండి ఎంత ప్రార్థన చేసినా కూడా జవాబు రాదండి. మనం నివసించే స్థలం రాంగ్ ప్లేస్లో ఉండి దేవుణ్ణి మొరపెట్టుకుంటే రాదు. దేవుని చిత్తమైతే ముందుకు చెప్తాను, దానికి ఈ సందర్భంలో ఒక విషయం చెప్తాను. అబ్రాహాము జీవితంలో కరువు వచ్చేసింది. వాళ్ళు ఐగుప్తుకు వెళ్ళారు. ఐగుప్తులు దిగి వెళ్ళి అక్కడ ఉన్నారు. కానీ ఆ కరువులు విడిపించడానికి బహుశా అబ్రాహాము గారు ప్రార్థన చేసి ఉండొచ్చేమో, కానీ జవాబు రాలేదు. ఎందుకు రాలేదు? రాంగ్ ప్లేస్లో ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అంటే ఐగుప్తుకు వెళ్ళకూడదు, ఐగుప్తుకు వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు బహుశా జవాబు రాలేదు. అందుకని మనము చేస్తున్నటువంటి రాంగ్ విషయాలలో, మనం ఉన్నటువంటి రాంగ్ స్థలాలలో ఉండి మనం ప్రార్థన చేస్తే రైట్ ఆన్సర్ రాదండి. అందుకని దేవుని దృష్టికి మన జీవితం ఇంపుగా ఉందా, కంపుగా ఉందా మనం ప్రశ్నించుకుందాం. ఆమె అంటుంది, రాజా నీ దృష్టికి నేను దయ పొందిన దాననైతే, నీ దృష్టికి నేను ఇంపైన దాననైతే నా మనవి ఆలకించు అన్నది రాజు ఆలకించాడు. కారణం రాణి అయినటువంటి ఎస్తేరు జీవితం, ఆమె వ్యక్తిత్వం ఎప్పుడు కూడా ఇంపైన దానిగా జీవించింది. ఎటువంటి పరిస్థితులైనా ఆమె జీవిత వైఖరి అటువంటిది. అందుకని సామెతల గ్రంథం 24వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట మనం చదువుదాం. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 11వ వచనం, 24th చాప్టర్ వర్స్ 11. చావునకై పట్టబడిన వారిని నీవు తప్పించుము, నాశనమునందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా? ఎస్తేర్ తన ప్రజలు చావునకు పట్టబడితే మౌనంగా ఉండలేదండి. నేను రాణిని కదా, ఏదో ఒక రీతిగా రాజుకు చెప్పి తప్పించుకోవచ్చులే, నాకెందుకులే ఇదంతా కూడా గోలా అని అనుకోలేదు. ఉపవాసములు చాటించింది. ఆమె ఉపవాసం ఉన్నది. రాజు దగ్గరికి వెళ్ళేదానికి న్యాయ వ్యతిరేకమైనటువంటి చట్టం ఉన్నప్పటికీ కూడా నేను నశించిపోతాను. ఐ డోంట్ కేర్ అబౌట్ మై లైఫ్. నా జీవితం గురించి నేను ఆలోచన చేయను. కానీ ఇదిగో చావునకు పట్టబడినటువంటి 127 దేశాల్లో ఉన్న దేవుని ప్రజలు కూడా నశించిపోతారని ఆమె రాజు దగ్గర మనవి చేసింది. రాజు మనవి ఆలకించాడు. కారణం ఏంటిదంటే భారముతో, కన్నీటితో తగ్గించుకొని ప్రార్థన చేసింది, లేదా మనవి చేసింది. దట్ సేమ్ టైం ఆమె జీవితం రాజుకి ఎలా ఉన్నదండి? ఇంపైన దానిగా ఉన్నది. అందుకనే మన జీవితాలలో ప్రియులారా, ఇంపైన జీవితముతో, భారముతో, కన్నీటితో ప్రార్థన చేస్తే నీ జనము ఎవరో, నీ వారు ఎవరో నీకు తెలుసు. వారి యొక్క రక్షణ కోసం నువ్వు ప్రార్థన చేయాలి. ఎందుకు తెలుసా? వారు చావునకు పట్టబడ్డారు. వారు నరకానికి పాత్రులుగా ఉన్నటువంటి వారు ఉన్నారు. మనమే హాయిగా బైబిల్ తీసుకొని వస్తూ, అవునండి, దేవుని స్తుతిస్తూ, ఆరాధిస్తూ, దేవుని మయంపరుస్తూ వెళ్ళిపోతే సరిపోలేదండి. దేవుడు ఒక రోజున మనల్ని ప్రశ్న వేస్తాడు. ఎస్తేరు కూడా హాయిగా ఉండొచ్చు, రాజభవనములో రాణిగా ఉండొచ్చు, కానీ ఆమె మౌనంగా ఉండలేదు కదా మనలాగా. కొన్ని సంఘాలలో గమనించినప్పుడు ఒక్కొక్కరు 200 మందిని నడిపించేవారట. సాక్షులు వింటుంటే ఆశ్చర్యం అవుతుంది. మొన్నటి దినాన ఒక సాక్ష్యం విన్నా.
ఒకే వ్యక్తి సంఘానికి 2000 మందిని నడిపించాడంటండి. 2000 మందిని. ఆలోచించేయండి పిల్లరా, ఎంత అద్భుతమైనటువంటి సాక్ష్యం అండి. మన ఇంట్లో మన పిల్లలు నడిపించుకోలేకపోతున్నాం. మన చుట్టుపక్కల ఉన్నటువంటి వారిని, మన బంధువులు చక్కగా ప్రేమతో మాట్లాడే వారిని మనం నడిపించుకోలేకపోతున్నాం. వాళ్ళ నరకానికి వెళ్ళిపోతే దేవుడు మనల్ని అడుగుతాడు పిల్లరా. వారు కూడా చెబుతారు, కనీసం ఒకరోజున దేవుని సన్నిధికి నన్ను నడిపించలేదే. అవునండి, ఒకసారట తన స్నేహితుడు, ఇద్దరు కూడా ఆడుకునేవారు, ఇద్దరు కూడా చాలా చక్కగా వాళ్ళు మాట్లాడుకునేవారు, మంచి ఫ్రెండ్స్, వాళ్ళు చాలా మంచి ఫ్రెండ్స్ అండి వాళ్ళు. అయితే ఒక రోజున తన యొక్క స్నేహితుడు సంఘానికి, మందిరానికి వెళ్తున్నటువంటి క్రిస్టియన్ స్నేహితుడిని అడుగుతున్నాడు, అది కాదురా, మనము చాలా సంతోషంగా ఉన్నాం, చాలా ఆనందంగా ఉంటున్నాం, ఎక్కడికి వెళ్ళినా కూడా మనం వెళ్తూ ఉంటాం, ఎక్కడికి పోవాలన్నా కూడా మనం వెళ్తూ ఉంటాం. అయితే మార్కెట్కి వెళ్ళాలన్నా, పిక్నిక్కి వెళ్ళాలన్నా, లేకపోతే ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా మనం వెళ్తూ ఉంటాం. అయితే ఒక్కసారి కూడా దేవుని సన్నిధికి, అనగా మీ దేవుని మందిరానికి ఒక్కసారైనా నన్ను పిలిచావా అని అడిగాడంట. అవునండి, ఒకవేళ నువ్వు పిలిచింటే నేను వచ్చేవాని కదా, నేను కూడా నీతో కలిసి ఆరాధన చేసేవాని కదా అన్నటువంటి ప్రశ్న వేసిన తర్వాత నిజంగా అతనికి చాలా సిగ్గు కలిగిందని. నిజమే, క్రికెట్ ఆడేదానికి పిలుస్తూ ఉన్నాడు, లేకపోతే ఇంకా ఆటలాడేదానికి పిలుస్తూ ఉన్నాడు, మార్కెట్కి వెళ్ళేదానికి పిలుస్తూ ఉన్నాడు, అంతలా కలిగి పిలుస్తున్నాడు, కానీ దేవుని సన్నిధికి పిలిచేదానికి ఏమాత్రం అతడు ఇష్టపడలేకపోయాడు. కానీ రావాలని ఎంతోమంది ఎదురు చూసేవారు ఉన్నారు. ఆలోచించేయండి. అందుకని నాశనమునకు వెళుతున్నటువంటి వారిని, చావునకు బంధింపబడినటువంటి పట్టబడినటువంటి వారిని నీవు తప్పించుము, నాశనమునందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా. ప్రార్థన చేస్తాం పిల్లరా. చాలాసార్లు కూడా మన జీవితాలలో మన బంధువుల కోసం, భర్తల కోసం, లేదా పిల్లల కోసము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం, కానీ జవాబు రాలేదేమో. అంతకుముందు కూడా ఎన్నోసార్లుగా దేవుని సన్నిధానంలో మన అవసరతల కోసం బహుశా ఒకవేళ ప్రార్థన చేసినప్పుడు మనవులకు జవాబు రాలేదేమో. ఎందుకు మనం ప్రశ్నించుకుందాం. ఒకవేళ మనకి జీవితాలు బాగుండి ఆలస్యమైన దేవుడు ఖచ్చితంగా జవాబిస్తాడు, కానీ ముందుగా మన జీవితాలు దేవుని దృష్టికి ఇంపుగా ఉన్నాయా, ఇష్టముగా ఉన్నాయా? 7 విషయాలు కూడా నేను చెప్పాను. ఈ 7 విషయాలు మన జీవితాల్లో కలిగి ఉంటే ఆ జీవితాలే దేవుని దృష్టికి ఇంపైనటువంటి జీవితముగా, దేవునికి ఇష్టమైన జీవితములుగా ఉంటాయి. అప్పుడు మనము మనవి ఆలకించినప్పుడు, అప్పుడు మనం మనవి చేసినప్పుడు దేవుడు ఆలకించి జవాబిస్తాడు. ఇటు కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. దయచేసి లేచి నిలబడదాం, తలంచుకుందాం, మనము ప్రార్థన చేసుకొని దేవునికి మన జీవితాలను అప్పగించుకుందాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఒకసారి ప్రశ్నించుకుందాం. సామాన్యమైన విషయం కాదండి. ఎస్తేరు అడిగితే, విజ్ఞాపన చేస్తే ఆ మనవి ఆలకించి రాజు చట్టాన్ని, శాసనాన్ని మార్చేశాడు. ఇదిగో మొదటి తాకీదు కాడికి 2వ తాకీదు మీరు రాయించుకోమని శాసనాలను మార్చేశాడు. కారణం, రాణి జీవితం రాజుకు ఇంపైనదిగా కనబడ్డది. ఈ రోజున మన జీవితాలు ఎలా ఉన్నాయి? కండ్లు కంపుగా అయిపోయాము కదా. మన ఇల్లు, మన ఒళ్ళు, మన జీవితం, మన బ్రతుకు ఇంపుగా ఉందా దేవునికి, లేదా కంపుగా ఉన్నాయా? క్రీస్తు దాసుడుగా ఇంకా నువ్వు కాలేదా? దేవునికి ఇష్టడుగా ఉండవండి. ఇప్పటికైనా పాపము నుంచి, పాపానికి దాసుడిగా కాకుండా, అలవాట్లకు దాసుడుగా కాకుండా క్రీస్తుకు దాసుడుగా కా. పిల్లరా, సత్యవర్తునులు ఆయనకిష్టులు, యథార్థవంతులు ఆయనకిష్టులు, దేవుని జ్ఞానము కలిగినటువంటి వారు వాళ్ళకి ఆయనకిష్టులు. విరిగి నలిగిన మనస్సు ఆయనకు ఇష్టమైనటువంటిది. ఉపకార ధర్మము చేసేవారు ఆయనకిష్టులు. ఇటువంటి జీవితము ఇంపైనది. రానున్న విపత్తును తప్పించుకునే దానికి ఎస్తేర్ ఇంపైన జీవితము కలిగి ఉండడము ద్వారా తన ప్రజలను రక్షించుకోగలిగింది. ఈ రోజున నీ కుటుంబాన్ని రక్షించుకోగలిగేదానికి నీ జీవితం ఎందుకు ఇంపైనదిగా కాకూడదు? దేవునితో ఎందుకు ప్రార్థన చేసేవో దేవా, నిజమేనైనా ఎన్నో మార్లు, ఎన్నో సంవత్సరాలుగా ప్రార్థన చేస్తూ ఉంటే జవాబు రాలేదు కదా.
అయ్యా నా మనవి ఆలకించబడలేదు కదా, బహుశా నా జీవితంలో ఇంపైన జీవితానికి బదులు కంపైనటువంటి జీవితం ఉంది నైనా. ఏ ఒక్క వ్యక్తి కూడా మనుష్యుడిగా కంపు స్థలాలలో దుర్వాసన కలిగినటువంటి ఆ విషయాన్ని ఇష్టపడరు కదా. అలా నా బ్రతుకు దుర్వాసనతో నిండి ఉంది నైనా. అయ్యా నా జీవితము చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉంది దేవా. తద్వారా నేను ఎన్ని మనవులు చేసినా జవాబు రాకుండా అవి అడ్డుగా ఉండిపోయాయి తండ్రి. దేవా నీ రక్తంతో కడుగయ్యా. దేవా నన్ను ఇంపైన బిడ్డగా చేయి దేవా. నన్ను చూసినప్పుడు నైనా, ఆ రోజున రాణిని చూసినప్పుడు రాజుకు ఎంతగా ఇంప్రెస్ అయిపోయిందో తన జీవిత వైఖరి, అలా నన్ను చూసినప్పుడు నైనా, నా జీవిత విధానాన్ని మీరు పరిశీలన చేసినప్పుడు చూసినప్పుడు దయ కలిగి ఉండేదానికి నైనా, అయ్యా ఇదిగో ఇంపైన జీవితం కలిగి ఉండేదానికి సహాయం చేయి తండ్రి. ఈ రోజున నన్ను ప్రక్షాళన చేయదేవా. దేవా నా బిడ్డల కోసం వేడుకున్నాను, నా భర్త నా భార్య పిల్లల కోసము వేడుకున్నాను, ఆర్థిక ఇబ్బందుల కోసం వేడుకున్నాను. కానీ నా జీవితం యథార్థమైనదిగా కనబడక, ఇంపైనది కనబడకపోవడము ద్వారానే ఇంకా జవాబు పొందుకోలేకపోయాను. ఇంకా ప్రభువా నీ యొద్ద నుంచి నైనా దీవెనలు పొందుకోలేకపోయాను. అనేక మార్లు ప్రార్థన చేసినప్పటికీ నా వారు రక్షణ పొందలేకపోతున్నారు. దేవా నా వారు నా జనమును రక్షించు దేవా. వారు కూడా పరలోకం వెళ్ళాలి అయ్యా. వారు కూడా చంపబడుటకై లేదా మరణించుటకై అప్పగించబడిన వారుగా ఉన్నారు సాతాను చేతిలో. విడిపించు దేవా. దేవా ఎందరైతే ప్రార్థన చేస్తూ ఉన్నారో, ఎందరైతే ప్రభువా తమ జీవితాలు ఇంపైన జీవితాలుగా ఉండాలని ఇష్టపడి వేడుకుంటున్నారో నైనా, నీ రక్తంతో కడిగి శుద్ధీకరించండి. మమ్మల్ని శుద్ధీకరించు ప్రభువా. ఇక మీదటి నుంచి మమ్మల్ని చూసినప్పుడల్లా మేము మీ దృష్టికి ఇంపైన జీవితాలుగా ఉండేటకు సాయం చేయండి. మా మాట తీరు, మా ఆలోచన, మా చూపు, మా బ్రతుకు, మా విధానమునైనా అయా ఉండుటకు సాయం చేయమని ప్రార్థిస్తున్నా. ఓ దేవా కనికరించు. ఈ లైవ్లో చూస్తున్న ప్రతి బిడ్డతో కూడా నైనా మీరు మాట్లాడి ఇంపైన జీవితాలుగా చేయమని కోరుకుంటున్నానయ్యా. అయ్యా వచ్చే భయంకరమైన విపత్తు నుంచి తప్పించబడాలంటే ఇటువంటి జీవితం జీవించక తప్పదు అయ్యా. నీ యొద్ద నుంచి జవాబులు పొందుకోవాలంటే ఈ జీవితమే ప్రభువా జవాబులకు ఆస్కారం. అందుకే నేనైనా ఇంపైన జీవితాలుగా తీర్చిదిద్దామని కోరుకుంటున్నా తండ్రి. ప్రార్థన చేస్తున్నా మమ్మల్ని ప్రతి ఒక్కరిని కూడా నీ బలిష్టమైన హస్తాలకు అప్పగించుకుంటూ రానున్న దినాలలో ప్రభువా నీ బిడ్డల ద్వారా ఒక గొప్ప ఉద్యమాన్ని రగిలించి ఈ ఇంపైన జీవితము ద్వారా ఇంకా నేను ఇంప్రెస్ చేసి అయ్యా నేను మయపరిచే భాగ్యం, నీ యొద్ద నుంచి జవాబులు పొందుకునే కృప ఇవ్వమని యేసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయం సహవాసం ఆదరణ, ఆయన తోడు యావత్తు సంఘానికి, ఈ మందిర నిర్మాణానికి, పరిచర్యకి ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రయాసపడుతూ సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి, కానుకలు సమర్పించిన ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆస్వాదించి నీ రాకడ పర్యంతము సదాకాలము తోడే ఉండునుగాక. ఆమేన్.